check. 1, 2, 3. Hello, everybody. Welcome to the Greatest Talk Show. ఆర్జీవి ఇప్పుడు ఏం తెలుసా, హీఈస్ నాట్ డైరెక్టింగ్ మూవీస్, హీఈస్ డైరెక్టింగ్ పీపుల్స్ ఇమోషన్స్ ఆన్ అ లార్జర్ స్కేల్. దేర్ ఇస్ an IPS officer whose entire belief system is based on RGV's beliefs. మొన్న ఎలక్షన్ అయితే సినిమానే 100% హిస్టరీ క్రియేషన్. యా అది ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా పవన్ కళ్యాణ్ జస్ట్ రాక్ ద షో అంతే. కొనిడేల పవన్ కళ్యాణ్ అనే నేను విజయ్ క్యారెక్టరైజేషన్ కోసం అదే అంటున్నాను నేను. అమ్మా నాన్న తమిళమ్మ ఈ ఫీల్ తెచ్చి ఉంటే ఆ సినిమాకి దట్ మూవీ సూపర్ హిట్. అనుకుంటున్నావు వాళ్ళు ఏంది ఊరికే టైం పాస్ కి ఏదో రాసేసుకొని వెళ్ళి షూట్ చేసేస్తారు అనుకుంటున్నావు. అరే చాలా ఆలోచిస్తారు రా. తుంబాడు చూసినా? తుంబా చూసిన, నాకు నచ్చలేదు. అవునా? తుంబాడు అంటే ఇట్ ఇస్ టూ అర్థమైంది కదా. కాదు అయోధ్యలో నువ్వు ఓడిపోయారు. అయోధ్య దట్ ఎంపీ సీట్ బీజేపీ లాస్ట్. వై డిడ్ ఇట్ లూజ్? బికాస్ పీపుల్ వాంటెడ్ రామ్ మందిర్, దే గాట్ రామ్ మందిర్. అక్కడ లేదు, అయిపోయింది. రాజమౌళి ఆడ గొబ్బమ్మను పెట్టి సినిమా తీసినా పబ్లిక్ చూస్తారు, 100 కోట్లు వస్తాయి. సుశాంత్ కంటే ముందు నుంచే కరణ్ జోహర్ గారిని ఏడిపిస్తుండే, ఆలియా భట్ ని ఎంకరేజ్ చేసి ఉండేది. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్. ఇప్పుడు మా డాడ్ ఒక ఇండస్ట్రీలో ఉండి, నేను కూడా అదే ఇండస్ట్రీలో ఉన్నా. మా డాడ్ నన్ను కాకపోతే నిన్ను పంపిస్తాడు. అదే అంటే బికాస్ దే అండర్స్టూడ్ వీళ్ళవే వస్తాయి, వీళ్ళ సినిమాలే ఉంటాయి, ఇంకా మన బతుకి వీళ్ళనే చూసుకుంటూ కూర్చోవాలి. ఎవరన్నా తప్పిదారి ఎవరన్నా మంచి డైరెక్టర్ చూస్తే అరే మీరు. హలో, నమస్కారం ఎవ్రీబడి, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు ద గ్రేటెస్ట్ టాక్ షో. అంటే మన గెస్ట్ శంకర్ అండ్ Ravi. So Shankar is a photographer, he's a professional photographer too, and his photography company is called Harishankar Photography. And Ravi, he is a contractor, businessman, he's a jack of all trades. We were just casually chilling and on a Friday night. It was fun. Please listen to this podcast. Follow us on YouTube. It's called The Greatest Talk Show. And thank you so much for encouraging. నాకు యాక్టర్స్ తో కూడా ప్రాబ్లం లేదురా. మన ఇండస్ట్రీ తెలుగుతో ప్రాబ్లం, తెలుగు ఇండస్ట్రీతో కూడా ప్రాబ్లం కాదు. బికాస్ వీఆర్ గెటింగ్ పీపుల్ హూ ఆర్, ఐ మీన్ దేర్ ఆర్ పీపుల్ అవుట్ దేర్ హూ వాంట్ టు ఇన్వెస్ట్ అలాంగ్ విత్ అస్ మన స్టోరీ చెప్పిన తర్వాత ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు. బట్ ఇట్ డెఫినెట్లీ హ్యాస్ టు చేంజ్ అనుకుంటా. నాకు అంటే చేంజ్ అవసరం లేదురా, చేంజ్ అవసరం లేదు. నాకేమనిపిస్తుంది అంటే ఆల్ దీస్ యాక్టర్స్ ఆర్ స్టక్ ఇన్ దట్ ప్రైజ్ గేమ్ లా. అరే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శర్వానంద్ గురించి మాట్లాడుతున్నా, శర్వానంద్ చెప్తున్నా ఇట్లా అయిపోవాలి దగ్గర శర్వానంద్ చెప్తున్నా. ప్రస్థానంలో శర్వానంద్ సినిమా, గమ్యంలో శర్వానంద్, ప్రస్థానంలో శర్వానంద్, ఏ మూవీస్ అవి కల్ట్ మూవీస్. సో ఇట్ ఈస్ నాట్ ది యాక్టర్స్ ఫాల్ట్, ఓకే, ఇట్ ఈస్ ది ఇండస్ట్రీ దట్ ఈస్ ఫిక్సింగ్ దెమ్, దే ఆర్ బ్రాండింగ్ దెమ్ బేసికలీ. నాకు అనిపించేది నువ్వు ఈ కేటగిరీ హీరోవి, నువ్వు ఈ కేటగిరీ సినిమాలే తీయాలని చెప్పేసి. వై ఇస్ మళ్ళీ ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ వై ఇస్ ఇట్ డూయింగ్ సో వెల్? వాళ్ళ మీద ప్రెషర్ లేదు. ఫహద్ ఫాజిల్ మన ఇంటర్వ్యూలో అదే అన్నాడు, నాకు ఎంత కంఫర్టబుల్ ఉన్నాడంటే మలయాళం ఇండస్ట్రీలో నేను బిగ్ బడ్జెట్ తీయాలని నాకు ఇది లేదు. పుష్ప డజంట్ డూ షిట్ ఫర్ మీ అన్నాడు. దట్ ఈస్ వాట్ హి సెడ్. పుష్ప డజంట్ డూ షిట్ ఫర్ మీ. ఐ థింక్ ప్యూర్ లవ్ ఫర్ ఆర్ట్ మ్యాన్. ఆర్ట్ కాదు, ఆడ ఇండస్ట్రీ is giving them that space. It is not the art form that is giving them that space. Industry నువ్వు ఈ సినిమా తీసినా తీయకున్నా the audience is not saying అరే నువ్వు లో మార్కెట్ యాక్టర్వి, యూ ఫక్డ్ అప్, ఇదేం సినిమా. ఇప్పుడు గ్రేట్ ఇండియన్ పిక్చర్ అని సినిమా ఒకటి ఉంది ఇక్కడ. ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ ఫస్ట్ నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఏంటంటే కమర్షియల్ సినిమా మన తెలుగు ఇండస్ట్రీ ఇచ్చిందిరా. వరల్డ్కి కమర్షియల్ సినిమా ఇచ్చిందే తెలుగు ఇండస్ట్రీ. తెలుగు సినిమాలో ఉన్నంత కమర్షియల్ సినిమాలు హాలీవుడ్లో లేవు. ఆడియన్స్ అలవాటు పడిపోయారు. ఇప్పుడు నువ్వు సడన్ గా వేరే జానర్స్ తీసుకొచ్చి చూపిస్తే దే విల్ లైక్ ఇట్. కానీ కమర్షియల్గా హిట్ అవుతుందా, కమర్షియల్గా ఏం సక్సెస్ అవుతుంది ఏంది అనేది అరే నో క్లూ. అరే ఐఎమ్ సేయింగ్ యూ మేక్ కమర్షియల్ మూవీ. ఐ లవ్ కమర్షియల్ సినిమా. I'm not saying I don't like commercial cinema. But I think newbies nowadays are coming up with that maybe. Choose a good story. So దాన్ని ఎంకరేజ్ చేస్తారు కానీ పెద్దోళ్ళు మాత్రం చేయరు అనుకుంటున్నాను నేను. కాదురా, మహానటి అల్లు అర్జున్, రామ్ చరణ్ వచ్చి చేయాలంటే చేయరు. They have a very wide audience. They have a very wide audience. Yeah.
వాళ్ళందరికీ కావాల్సింది వాళ్ళకి ఇవ్వాలి అంతే. కానీ దిస్ ఈస్ సంథింగ్ దట్ ఐ డోంట్ లైక్ మ్యాన్. ఇక్కడ యుఎస్ లో అయితే ఎవరి నుంచి ఎవ్వడన్నా తెగించుకో ఏమన్నా అనుకోండి, ఎవడేం మన దగ్గర ఎట్లా అంటే ఓహో రాను చెప్తా ఆఫీస్ తొక్కుతా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు మనం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చేయడం లౌడా. యుఎస్ లో ఎందుకు ఉండదురా? పవర్ పాలిటిక్స్ ఇస్ ఎవ్రీవేర్. యుఎస్ లో ప్రెసిడెంట్ ని దెంగుతున్నారు భయ్యా. ఇప్పుడు జో బైడెన్ గాని అరే వాడు ఈజ్ అ డెడ్ మ్యాన్ వాకింగ్ ఆన్ ద స్ట్రీట్స్ అంటూ మామ వాడు దులిపేసుకుంటుంటారా? వాడు ఫరక్ పడదురా. మోదీని ఎంతమంది తిట్టారు ఇప్పుడు. తిడతారా? పిచ్చి తిడతారు మోదీని. అవునా? ఫరక్ పడదు వాళ్ళకి, బికాస్ దట్ ఈస్ నాట్ హిస్ ఆడియన్స్. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందంటావు మామా. ఇప్పుడు నువ్వు సినిమాలు ట్రై చేస్తున్నావు, నువ్వు ఎవరన్నా పెద్ద ప్రొడక్షన్ బిగ్ 4 ని ఎవరన్నా ఏమన్నా అనగలుగుతావా? నేను అనను. ఇట్ ఈస్ నాట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇట్ ఈస్ ది బట్ ఇఫ్ యు డోంట్ లైక్ సంథింగ్ అబౌట్ దెం బిజినెస్. నో అరే ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ ప్లాన్ టు డూ బిజినెస్ విత్ యూ, ఇఫ్ ఐ వాంట్ యూ టు డిస్ట్రిబ్యూట్ మై మూవీ బట్ ఐఎమ్ అబ్యూజింగ్ యూ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ బికాస్ ఆఫ్ మై సమ్ సుపీరియర్ ఒపీనియన్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ ఫీల్డ్. ఏం బిగినవరా అన్నట్టు. ఏం బిగిన రాజమౌళి మాట్లాడొచ్చేమో. రాజమౌళి ఏమన్నా మాట్లాడొచ్చు. మాట్లాడచ్చు. రాజమౌళి ఆడ గొబ్బమ్మను పెట్టి ఆడ 2.5 hours గొబ్బమ్మన్ మీద ఫోకస్ చేసి సినిమా తీసినా పబ్లిక్ చూస్తారు, 100 కోట్లు వస్తాయి. ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు. బట్ శైతాన్ మూవీ దేఖా తుమ్? శైతాన్ నేదే కామెంట్ సైతాన్ నేను చూడలేదు. శైతాన్ 2 మ్యాడీ రీసెంట్ మ్యాడీ నేను చూడలేదు. అయ్యా ఏ మూవీ నేను మొన్న చూసినప్పుడు Definitely very good movie. అవునా? టెన్షన్ పెడతా రే ప్లీజ్ రాబాయ్ ఇంట్లోకి వెళ్ళి బయట పెడండి రాబాయ్ జల్దీ అనిపిస్తుంది నాకైతే నేను ఇప్పుడు యాంగ్జైటీ చూస్తలేను మామ. సమ్ మూవీస్ ఆర్ గివింగ్ మీ ఇది కూడా అట్లనే ఉండే లేదు, మొన్న నేను- రీసెంట్ నేను మల్లు actually మూవీ ఇప్పుడు- మలయాళం మూవీ నేను ఇప్పుడు ఎట్లయిపోయినంటే మంజుమల్ బాయ్స్ మంజుమాల్ బాయ్స్ టెన్షన్ పెడుతున్నాడు ఎంత సింపుల్ కాబట్టి నేను చూసినా కానీ ఐ కాంట్. అరే బేసిక్గా నాకు ఇప్పుడు ఏమైపోయిందంటే టూ మెనీ మూవీస్ ఓటీటీలో వచ్చేసి టూ మెనీ సిరీస్లు వచ్చేసి సినిమాలు చూసేసి ఎట్లయిపోయిందంటే కొంచెం నార్మల్ ఉన్నా ఇట్స్ నాట్ ఇంట్రెస్టింగ్. కొంచెం నార్మల్గా ఉన్నా అంటే అసలు ఎక్స్ట్రీమ్ ఇంట్రెస్టింగ్ ఉంటే తప్పితే అది చూడాలి ఒక 2 hours కూర్చుని అనే ఫీలింగ్ వస్తలేదు అసలు. నిన్న మొన్న ఏదో మూవీ చూసినండే సమ్ స్టూపిడ్ మూవీ, అది 6.1 రేటింగ్ ఉంది మూవీ. సరే ఊరికే చూద్దాం అసలు ఎంతసేపు చూడగలుగుతాం చూద్దామని చూస్తుండే. కొంచెం సేపటి తర్వాత ఐ రియలైజ్ ఇది అమ్మా ఇదంతా ఒక సినిమా, ఇట్లా ఏం లేదు, ఇందులో ఏం లేదు ఇంకా, కానీ చూద్దాం ఎంత దూరం పోతామో చూద్దాం అనుకుంటూ కూర్చున్నా. ఇంత చూసినా అది లోపలికి పోతలేదు, జస్ట్ రన్నింగ్ అంతే, టీవీలో పోతుంది ఏందిరా మీరు అన్నట్టు అంతే తప్పితే మనం ఒక సినిమా చూసినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ అవి లేవు. అవును ఆ excitement సో మచ్ కాంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటే తప్పితే ఆ హై ఉంటుంది మూవీ చూసినప్పుడు. ఇప్పుడు పాత వేరే మూవీస్ ఒకప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కడు మూవీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ది సింహాద్రి సినిమా చూసినా 2-3 రోజులు నిద్ర పట్టకుండే అది సినిమా తిరుగుతుండే ఇట్లా నెత్తిలా. దోస్ గాన్ ఆర్ దోస్ డేస్. ఇప్పుడైతే నాకు ఏం మంచిగా అనిపిస్తున్నాయి అంటే ఎక్కడున్నారు ఐఎమ్ వాచింగ్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీస్ మంచిగా అనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ వేరే కంట్రీస్. హలో వేరే కంట్రీ ఇంకా కొరియన్ సిరీస్లలో స్పోర్ట్స్ బేస్డ్ సిరీస్ ఏమన్నా కొంచెం మంచిగా అనిపిస్తుంది. కీడాకుల తర్వాత ఏంది ఎక్కడ వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్ ఏడిపోతుంది బండి? రవి ఐ డిడ్ నో యువర్ ఇంటూ మూవీస్ అండ్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. ఏం లేదు బేసిక్గా మూవీ పిక్చర్లో ఏదో ఒకటి చేయాలి. యాక్చువల్లీ దీని వల్ల అయింది అది నాకు. అవునా? నా వల్ల అయిందా? నీ వల్ల అయింది అంటే మూవీ పిచ్చోళ్ళం ఎట్లన్నా ఫస్ట్ నుంచి మూవీ పిక్చర్లం డౌట్ లేదు. తర్వాత ఏదో కాన్వర్సేషన్ లో సినిమాల గురించి డిస్కస్ చేసి అది ఎట్లా ఇది ఇట్లా ఇది చేద్దాం అది చేద్దాం. ఇప్పుడున్న సినిమా చూస్తే అరే మంచి సినిమా ఉండాలి, అరే ఇది ఉంటే బాగుంటుంది అది ఉంటే బాగుంటుంది అని అవన్నీ డిస్కషన్స్ అయ్యేటివి. బట్ ఆబ్వియస్లీ అక్కడ ఎక్కడ యాక్సెస్ కనిపించదు కదా నీకు. ఫిలిం ఫీల్డ్ అనేది ఇట్ ఈస్ వెరీ క్లోజ్డ్ ఆఫ్ అనిపిస్తుంది. నార్మల్ పర్సన్ హూస్ వాచింగ్ మూవీస్ అరే సినిమా తీయాలి అన్నట్టు అది రాదు కదా. అవునవునవును. బట్ వీనితో కలిసి తేజతో కలిసిన తర్వాత వీనికి సుజిత్ వీళ్ళందరూ బాగా దోస్తులు అందరు కదా. అరే ఇంకా వీడు సాహోకి మేకింగ్ చేయడం అవన్నీ వాళ్ళకి ఇండస్ట్రీకి యాక్సెస్ ఉంది. నాకేందంటే నాకు ఒక 1 centimeter గ్యాప్ చాలు. I'll keep widening, I'll keep opening it up and घुस जा तुम्हें. I'll find options if I want to do something. If I have like one single,
అదంటే చూసా 1 పాయింట్ ఆఫ్ సెపరేషన్ బిట్వీన్ 2 హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ది ఎంటైర్ ప్లానెట్ అంటారు కదా. సారీ 7 పీపుల్ నాకు మొత్తం- ఎక్స్ప్లెయిన్ ఇట్, ఐ డోంట్ నో. ఓకే, డిగ్రీ ఆఫ్ సెపరేషన్ ఉంటదిరా. బేసికలీ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఈడున్నావు, ఆఫ్రికాలో ఎవడో ఉన్నాడు, ఆ? నీకు వాళ్ళకి తెలియదేవు, అది కాంటాక్ట్ లేదు. బట్ దేర్ ఆర్ ఓన్లీ 7 పీపుల్ సెపరేటింగ్ యూ ఫ్రమ్ కాంటాక్టింగ్ హిమ్. అంటే నువ్వు ఒకంతో మాట్లాడి వాడు ఇంకొంతో మాట్లాడి యూ కెన్ రీచ్ దట్ పర్సన్, దే విల్ నో. అంటే అందుకని 7 degrees ఆఫ్ సెపరేషన్ అంటారు బికాస్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఆల్ దట్. అంటే ఫేస్బుక్ వచ్చేస్తే ఇంకా తక్కువ అయిపోయింది. ఐ థింక్ ఇట్ ఈస్ మేబీ 6 or 5 degrees. సో ఆ వన్ డిగ్రీ మెసేజ్ అవే. 1 message అవే, లిటరలీ 1 message అవే. Access సో to అదే everybody. నా పాయింట్. అది నాకు ఒక్కడు నీకు ఏదంటే మనకి తమాడా మీడియా వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, వాళ్ళు బాగా క్లోజ్, వాళ్ళతో కూడా మస్తాలు వీన్ ఏమైనా స్టోరీలు ఉంటే పోయి పిచ్ చేసినాము కలిసి. So what Back does it story take? will be What does it take to get into movies or direct a movie? నో ఐడియా Because కాంటాక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాంటాక్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. కాంటాక్ట్, మంచి కాంటాక్ట్, అది కూడా లైక్ సంబడి హాస్ టు బిలీవ్, అరే వీడు చేస్తాడు రా, వీడికి ఇద్దరు మ్యాటర్ అని ఎవరో ఒకళ్ళు డెఫినెట్లీ ఉండాలి. అండ్ దెన్ చెయ్యాలి, అండ్ దెన్ జనాలు చూడాలి. ఇవన్నీ అవ్వాలి, అవుతేనే సక్సెస్ వస్తుంది. ఆబ్వియస్లీ మూవీస్ లో అందరూ అంతే, సక్సెస్ అందరూ అట్లనే వచ్చు. లేకపోతే చెప్పులు అరగాలి. చాలా మంది వెయిట్ చేస్తారు ఇవన్నీ సక్సెస్ చేస్తారు. ఇప్పుడు నాకేందంటే లిటిల్ క్యాపిటల్ ఐ హ్యావ్ రా, నాట్ ఈవెన్ మచ్. 501 వచ్చారా? ఫ్రెండ్స్ హు ఆర్ ఫూలిష్ లైక్ మీ, ఫ్రెండ్స్ హు ఆర్ మేకింగ్ బిగ్ మనీ ఇన్ ద US. ఏదంటే వాళ్ళకి నేనంటే ఏదో కొంచెం ట్రస్ట్, ఏదో ఒకటి మనం అట్లీస్ట్ పైసల్ని పిచ్చిగా అయితే ఖర్చు పెట్టి ఇట్లా స్కామ్ అయితే చేయమని అదొక ట్రస్ట్ ఉంటుంది మనకి. సో ఏం చేస్తా, వెన్ ఐ సా దిస్ మూవీ దట్ ఐమ్ ప్లాన్ టు మేక్ నౌ, ఇట్స్ అ రీమేక్ ఆఫ్ అన్ ఫారెన్ ఫిల్మ్, రొమాంటిక్ కామెడీ. 2 years బ్యాక్ చూసిన. అప్పటి నుంచి నాకు ఉంది, అరే ఎవడన్నా ఎంత బాగుందిరా ఈ సినిమా. అండ్ ఆ కంట్రీ సెన్సిబిలిటీస్ ఏంటంటే మన కంట్రీ సెన్సిబిలిటీస్ మ్యాచ్ అవుతాయి. లైక్ వై ఇస్ కొరియన్ డ్రామా సచ్ అ హిట్ ఇన్ ఇండియా రైట్ నౌ? బికాస్ ఫ్యామిలీ వాల్యూస్ అంతా రిలేషన్షిప్ అనేవి మన లెక్కనే. ఆడ కూడా పేరెంట్స్ కిడ్స్ ని పెళ్లి చేసుకో అని సాగొడుతూ ఉంటారు, కెరియర్ సాగొడుతూ ఉంటారు, ఎడ్యుకేషన్ ఫస్ట్ రావాలని సాగొడతారు. సో సిమిలర్ టైప్ ఆఫ్ వాల్యూస్ అని చెప్పి ఈ మూవీ చూసినప్పుడు నాకు అట్లా అనిపించి, అరే కనెక్ట్ అవుతారు రా మన ఆడియన్స్ పక్కా, యాజ్ అ తెలుగు ఆడియన్స్ వీ విల్ లవ్ ఇట్ అని అనిపించింది. వీనికి చెప్పిన ఫస్ట్ స్టోరీ వీడికి చెప్తే వీడు సగం చూసి దిస్ ఫెలో ఇస్ నాట్ అ కామెడీ గై. అవునా? వీనికి అసలు డైజెస్ట్ సర్ప్రైజ్. అన్న అరే ఈ స్టోరీ చేద్దాంరా, ఈ స్టోరీ చేస్తా అంటే ఐ థింక్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఇట్ అన్న. వీడు లైట్ తీసుకున్నాడు. మళ్ళీ తర్వాత నేను తేజ కలిసేసి ర్యాండమ్గా ఇంకా మనం క్యాఫేలలో కూర్చొని నార్మల్గా టైంపాస్కి స్టోరీస్ ఇవన్నీ మాట్లాడుతుంటే, అరే మూవీ వాడు నాకు ఒక స్టోరీ చెప్పిండు దట్ హీ రోట్ హిమ్సెల్ఫ్. బాలకృష్ణ మైండ్ లో పెట్టుకుని ఒక స్టోరీ రాశాడు, లైక్ అమేజింగ్ స్టోరీ. అది నువ్వు 70mm మీదనే చూడాలి. అది చెప్తే కూడా అయితే అది చెప్పి అరే కానీ ఇప్పుడు నీకెవరు ఛాన్స్ ఇస్తాడు రా, బాలయ్య బాబు వచ్చి నీకెందుకు ఛాన్స్ ఇస్తాడు అని నేను. ఈ సినిమా చూడు ఒకటి, నాకు నచ్చింది, నాకు నువ్వు మన ఇద్దరం కలిసి చేద్దామా అన్నా. సరే పంపినాక చూస్తాడు. ఇప్పుడు చూసిండు, కాల్ చేసిండు, అరే మస్తు ఉంది రా అన్నాడు. దెన్ దట్స్ వెన్ ద బాల్ స్టార్టెడ్ రోలింగ్. ఓకే. దెన్ దిస్ ఫెలో ట్రై టు రైట్ ఇట్ ఇన్ తెలుగు అండ్ ఆల్ దట్. దెన్ మనకి ఎవరు తెలియదు ఇండస్ట్రీలో, ఇట్ ఈస్ అ ఫారెన్ ఫిలిం. మేము అనుకున్నాం సరే ఇంకా మన తెలుగు వాళ్ళందరూ ఏం చేస్తారు, హాలీవుడ్ మూవీస్ అన్ని చాప్ మార్కే బనా అవుతాయి కదా. మేము అనుకున్నాం ఆథెంటిక్ గా రైట్స్ కొందాము ఇది అది అని చెప్పేసి మేము తిరగడం స్టార్ట్ చేసాం. దెన్ వీ ఫౌండ్ అన్ ఏజెన్సీ దట్ డస్ దిస్ వర్క్. వీ ట్రైడ్ కాంటాక్టింగ్ దెమ్ డైరెక్ట్లీ. ఫారెన్ ఫిల్మ్ కి కూడా కొనాల్సిందేనా? We wanted to do it in a clean way. Obviously, ఇప్పుడైతే కొనాలి. You cannot just copy any movie and everything is online kadra, everything is Netflix. And they can definitely come after you. మొత్తం సూర్య అంటే అంత ఇట్ ఈస్ అ వెరీ హర్క్యులియన్ టాస్క్ ఫర్ దెమ్ ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ మా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ రైట్ ఈమెయిల్స్ టు నెట్ఫ్లిక్స్ అండ్ ఆల్ దీస్ ఓటీటీ ప్లాట్ఫామ్ అండ్ యూ వోంట్ బి ఏబుల్ టు సెల్ యువర్ ఫిల్మ్ ఆన్ ఓటీటీ, రైట్? అప్పటికి వుడ్ హావ్ మేడ్ అ లాట్ ఆఫ్ మనీ ఆన్ మాకేంటంటే కొంచెం క్లీన్ గా స్టార్ట్ చేద్దాము. అవునవును. ఫస్ట్ వెంచర్ ఎందుకు ఇట్లా నెగటివ్ వేలా అని చెప్పి. కరెక్ట్. మైండ్ క్లీన్ ఉంది అనుకో, యాక్షన్స్ అనే క్లీన్ ఉంటాయని అవుట్పుట్ కూడా అట్లనే వస్తుంది. అవుట్పుట్ మంచిగా వస్తుందా? అరే అగైన్ ఆనెస్ట్ పీపుల్, ఆనెస్ట్ బిజినెస్ పీపుల్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ వీ లవ్ ద స్టోరీ. అట్లాంటి మంచి ప్యాషన్ తో ముందుకు పోతున్నప్పుడు ఏమన్నా ఇట్లాంటి చిల్లర ఆటంకాలు వస్తే
బ్యాడ్ ఉంటుంది. కానీ Nice. ఇట్ ఈస్ నాట్ ఈజీ మామా టు బై రైట్స్ ఆఫ్ అ ఫిల్మ్ ఆల్సో. అవునా? సో యూ గైస్ ఆల్రెడీ స్టార్టెడ్ ద ప్రాసెస్. దే బాట్ ద రైట్స్. యా, అంటే లైక్ పేమెంట్ బాకీ, డాక్యుమెంటేషన్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. నైస్, అంటే ఇప్పుడు హీరో ఫ్రీజ్ అయితే ఇమీడియట్ గా విల్ గివ్ ద మనీ. నైస్. సో అంటే కంపారిటివ్లీ ఈజీ వెన్ ఇట్ కంపేర్ టు అ నార్మల్ guy who wants to make a movie and who has contacts and already తేజ చేసిండు అండ్ మీరు కూడా ఇండస్ట్రీ ఇప్పటి వరకు links. కూడా నా కాంటాక్ట్స్ కి కూడా ఈ కాంటాక్ట్స్ ఉన్నాయని నాకు కూడా తెలియదు. when I started digging, when this fellow started digging, all the big wig producers of Tollywood are his direct contacts. యా He's like uncle నైస్. అన్న టైం. మన ఇద్దరం ఎట్లా కూర్చో మాడుతాం అట్లా వీన్ కాంటాక్ట్స్ ఉన్నారు. అట్లా దెన్ పిచ్చింగ్ స్టార్టెడ్. నవ్వుతావేంద్రా? నిజానే నాని ఈజ్ ఇస్ వదినాస్ కజిన్. పోయి డైరెక్ట్ ఫస్ట్ నానికే పిక్ చేసినాం. నాని కాంటాక్ట్ ఇప్పుడు నాకు నీకు దొరుకుతారా డైరెక్ట్ పోదాం. కానీ నువ్వు స్విగ్గీ మీద పడేడుతుండే జీని దిగిపోయినాడు. అరే యా. నేను ఇట్లా స్విగ్గీలో జీని చూడంగానే ఏ మనోడు మన అమ్మేసిండా రవి అనుకున్నాను. అయ్యా ఏది భయ్యా? చాలా ఆ, అందరు చేసిర్రు, అందరం చేసినాం. అసలు అందరు హైలైట్ చేసిర్రు తెలుసా. మరి అట్లా లైట్ తీసుకున్నావా నువ్వు? అరే బేసికలీ యూ కాంట్ ట్రేడ్ మార్క్ జీనీ బికాస్ జీనీ ఈస్ ద జీనీ. వాల్ట్ డిస్నీ జీనీ, యూ కాంట్ ట్రేడ్ మార్క్ ఇట్. వాళ్ళు 1000 లాయర్లు వచ్చి నీ మీద కూర్చుంటారు. సో వీ నెవర్ ట్రై ట్రేడ్ మార్కింగ్ ఇట్ ఆల్సో, సో ఇట్స్ ఫైన్. అండ్ దెన్ యువర్ జీనీ వాజ్ మై బ్రెయిన్ చైల్డింగ్. అదొక అడ్వెంచర్ ఉండేలే, గుడ్ అడ్వెంచర్. వీ ట్రైడ్ ఇట్. ఇక కరోనా కంటే ముందు వీ క్లోజ్డ్ దట్ వే. అండ్ స్విగ్గీ కరోనా స్టార్ట్ లేచింది కథ. జీనీ స్విగ్గీ ఎప్పుడో టేక్ ఆఫ్ అయింది. ఆల్మోస్ట్ అదే ఫేజ్ లో. No. Swiggy Genie came later on. Swiggy started in 2015 or something. No. I mean Swiggy Genie. Swiggy Genie, later on. First Arey, Swiggy- the name is Swiggy etlanna, it would have ante that is the normal route of their business. After food you have to give all the other stuff. ఏంటంటే పేరు ఒక జీని అని పెట్టిర్రు. They probably must have, ఎందుకంటే when they came to Hyderabad they probably must have heard. నువ్వు ఐ డిడ్ నాట్ about స్కేల్ ఇట్. ఎందుకు వర్కౌట్ కాలేదు ఏది అది? ఫండ్స్ రా. ఇట్స్ అ వెరీ ఎనీ. నాకు తర్వాత కూడా మన జీనీ గురించి చూసి కేరళకి వెళ్ళి ఆడ పీపుల్ కాల్డ్ మీ. దే లైక్ సార్ వీఆర్ డూయింగ్ దిస్ స్టార్ట్అప్, వీ వాంట్ టు డూ దిస్ అని చెప్పేసి నేను అడ్వైస్ చేసిన, నువ్వు పోకు దాంట్లోకి. ఇట్ ఈస్ వెరీ హ్యూమన్ రిసోర్స్ ఇంటెన్సివ్. నీకు 100 మంది రైడర్స్ కావాలి. ప్రతి ఒక్క నార్మల్ బేస్ యావరేజ్ శాలరీ వుడ్ బి 10,000. నువ్వు 100 మందిని పెడితే 10,000 శాలరీ వేసుకుంటే ఎంతరా? 1,00,000 రూపాయల 10 లక్షలు. 10 లక్షలు జీతాలకే పోతాయి ఎవ్రీ మంత్. దట్ ఈస్ ది ఓన్లీ బర్న్ రేట్. మళ్ళీ నువ్వు వాళ్ళకి ఫ్యూల్ చార్జెస్ ఇవ్వాలి, మళ్ళీ నువ్వు నీ టెక్ డెవలప్ చేయాలి. అండ్ దట్ ఈస్ ఆల్ యువర్ ఖర్చా బిఫోర్ యూ ఈవెన్ గో అండ్ పిచ్ ఇట్ టు దీస్ గైస్. ఎవ్రీ డే ఎవ్రీథింగ్ యూ డూ, దాని మీద నడుస్తుంది. politics affects your everyday life. Every Yeah. second of your life, politics affects your life. Yeah. You go to a bank, there are some decisions that are made by politicians that are affecting that. Yeah. You go on a street, the street That's was- actually an interesting point. Definitely. అంటే HL I don't do it, I don't give a fuck. Wow, is it helping me in a way? అని అంటే vote in అంటారు. yeah. Then don't fucking అంటే నేను కూడా I was in that impression. ఏడా అని అంటే మనకేం ఫరక్ పడుతుంది రావే, మన లైఫ్ ఏడా చేంజ్ అవుతుంది అంటే ఆబ్వియస్లీ ప్రతి ఒక్కటి ఇన్వాల్వ్ అయ్యి ఉంది. పాలిటిక్స్, పొలిటీషియన్స్, పాలిటిక్స్ ఆబ్వియస్లీ తెలియాలి. ఎంతవరకు తెలియాలో Yeah. అంతవరకు, అంటే ఫర్ అస్ ఎంతవరకు తెలియాలో అంతవరకు తెలియాలి. డెఫినెట్గా రెస్పెక్ట్ ఇవ్వాలి దానికైతే ఇవ్వాలి. అంతే అని, అసలు ఎట్లయిపోయారంటే, కానీ కెన్ వి కాల్ ఇట్ ఇప్పుడు ఓట్లేయట్లే. అది ఎంత అవునవును. స్టూపిడ్ థింగ్ అంటే, హైదరాబాద్ లా ద లోయెస్ట్ ఫ్రిక్కిన్ పర్సంటేజ్. హైదరాబాద్ అంటే ఎంటైర్ Yeah. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లోయెస్ట్ ఫ్రిక్కిన్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ రా ఫర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్. Why? Because buggers don't get paid during Yeah. MP elections, Lok Sabha elections. నేను ఒక రీసెంట్గా ఒకటి ఎన్నో ఇట్లా ఇన్స్టాగ్రామ్లో చూసి ఐ ఫౌండ్ ఇట్ రియలీ ఇంట్రెస్టింగ్. సో ఒక ఫాక్స్ నక్క గొర్రెలకి చెప్తుంటుంది, ఏమని? నన్ను గెలిపియండి నేను వెజిటేరియన్ అయిపోతా అని. గొర్రెలు అన్నీ ఇంటుంటాయి. సో ఐ రియలీ ఫైండ్ ఇట్, అంటే అదే ఉంటుంది. హౌ ఎవర్ లైక్ మంచి రాజకీయ ఇప్పుడు
పెద్ద పెద్ద మంచి మంచి ఆనెస్ట్ పీపుల్ గెలిచిర్రు ఈ మధ్యలో. ఐమ్ ఓకే, ఐ వాంట్ సీ. కానీ వాళ్ళ పనే ఇట్స్ అ వియర్డ్ కెరియర్ మ్యాన్. నువ్వు యూ విల్ హ్యావ్ టు బెండ్ ఏడనో ఒక దగ్గర నువ్వు అది పట్టాల్సిందే, అందులోకి పోవాల్సిందే అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ నో లైక్ వాట్ యూ థింక్ అబౌట్ ఇట్. పట్టాల్సిందే అంటే నువ్వు ఆ కెరియర్ ఇట్స్ అ వియర్డ్ కెరియర్ మ్యాన్. నువ్వు ఎంత మంచిగా నీతి నిజాయితీ ఎక్కడన్నా నేను ఏడో ఒక దాగా నువ్వు తప్పు చేయాల్సిందే. అది ఎవరు తెలుసా, చూతేగాలు అట్లయితారా. నీతి నిజాయితీ అనుకుంటా పాలిటిక్స్ లోకి వస్తారు చూసినా, వాళ్ళు చూతేగాలు, లిటరలీ చూతేగాలు. ఎందుకో కరెక్టే, తెలుసా, కెరియర్ అట్లాంటి. మొత్తం నువ్వు హైదరాబాద్ కన్సిడర్ చేసుకో. హైదరాబాద్ ఎందుకురా, మనకు తెలిసిన వాళ్ళ నీ మొత్తం ఫ్యామిలీలో నీ తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ అందరినీ కలుసుకుంటే నువ్వు చేతుల మీద లెక్క పెట్టుకోవచ్చు నీతి నిజాయితీగా ఉండేటోళ్ళు ఎంతమంది ఉంటారు. అవును, చేతుల మీద. అంటే నీది 100% నీతి నిజాయితీ. అంటే ఏదన్నా మనుషులు అని అంటున్నాను. నార్మల్ సర్కిల్ లా పాలిటిక్స్ అంటే నేను నీకు తెలిసిన వరకు నార్మల్ లైఫ్ లా నీతి నిజాయితీ ఉండేటోళ్ళు ఎంతమంది? ట్రాఫిక్ సిగ్నల్ కోసం వెయిట్ చేసేటోళ్ళు, రోడ్ల మీద సిగరెట్ తాగి పక్కకు పడేటోళ్ళు, నేను ట్యాక్సీలు కట్టేటోళ్ళు. ఇప్పుడు నువ్వేమంటారా? ఇప్పుడు అంటే ఇట్ కుడ్ బి హిపోక్రసీ కూడా కదా. ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు నేను మంచిగా ఉంటాను, అట్లా ఎవరు చూడనప్పుడు. ఐఎమ్ సేయింగ్ దాని టాపిక్ ఇస్ నాట్. నేనేమంటున్నా అంటే నీకు తెలిసిన దాంట్లో నువ్వు చేతుల మీద లెక్క పెట్టుకోవచ్చు. నీకు 1000 మంది తెలుసు, 10 మంది ఉంటారా? రేషియో ఆటని అర్థం చేసుకోరా అదరా నువ్వు. యూ హ్యావ్ టు గవర్న్ పీపుల్ హు ఆర్ నాట్ నీతి అండ్ నిజాయితీ పరులు ఆనోళ్ళనే నువ్వు గవర్న్ చేయాలి. అట్లాంటప్పుడు నువ్వు నీతి నిజాయితీ ఉంటే ఎవడరా నీకు ఓటేస్తాడు? ఇప్పుడు వాట్ ఈస్ ఆల్ దిస్ హైప్ అండ్ రకస్ అబౌట్ టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్ గారు? అరే ఇట్ ఈస్ బేసిక్ మ్యాథ్ రా, బేసిక్ మ్యాథ్. లాస్ట్ టైమ్ నువ్వు ఫర్గెట్ దిస్, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి సెకండ్ ఎలక్షన్, యునైటెడ్ ఆంధ్ర. వాట్ హ్యాపెండ్? కాంగ్రెస్ వన్ ఫర్ ద సెకండ్ టైం. ఎవ్రీబడి హేటెడ్ కాంగ్రెస్ అప్పుడు. Everybody wanted Congress to go away. They wanted Babu to come. Second time. చచ్చిపోయిన ఆ టర్మ్. అప్పుడు ఏమైంది? చిరంజీవి కేమ్ ఇంటు ది అరీనా. Yes. That election. Yeah. Votes got split. So YSR base is YSR's base. You can't disturb that. చంద్రబాబు నాయుడు బేస్ ని స్ప్లిట్ చేసిండు. ఎవరు? చిరంజీవి. అట్లా he lost. Okay. ఈసారి కూడా నువ్వు ఓట్ పర్సెంటేజ్ తీసుకుంటే 40% ఓట్ షేర్ వచ్చిందా జగన్కి? 40% ఓట్ షేర్. ద నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఆర్ లెస్, బట్ యూ షుడ్ నెవర్ ఫర్గెట్ అబౌట్ ఓట్ షేర్. ఈ రోజు నా సైట్ లో ఒక కాంట్రాక్టర్ వచ్చిండు, ఆయన కలిసిన. ఓకేనా, నార్మల్గా ఎక్కడి నుంచి అంటే ఆంధ్ర నుంచి అంటే ఎవరు కొట్టేసి అని జోక్ అన్నా. సార్ జగన్కి వేసినాం సార్ అంటే there was faction, entire faction, my employees and all the entire faction that went to Andhra to support Jagan only. It is just that the faction that belonged to Janasena party supported TDP. అంతే. ఎవరిని? వాళ్ళకి అందుతాయి కదరా, వాళ్ళ బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళకున్నాయి చాలా, అది చాలు. ఏం కావాలి ఉంది వాళ్ళకి. దే హ్యాపీ. అరే జగన్ ఏం చేయలేదు అంటే, జగన్ ఏంటంటే మొత్తం సోషలిస్ట్ అజెండా పోయిండ్రా, పబ్లిక్ అన్ని ఫ్రీబీస్ ఇచ్చిండు. సో దట్ ఈస్ వాట్ పీపుల్ వాంటెడ్ వెన్ హీ డిడ్. డెఫినెట్లీ హీ డిడ్ సమ్ గుడ్ థింగ్స్, కానీ అది వర్కౌట్ కాలేదు అండ్ హెల్ప్ అవ్వలేదు చాలా మందికి. డెఫినెట్లీ గుడ్ థింగ్స్ కాదురా స్వామి. పీపుల్ కి ఫ్రీబీస్ కావాలంటే ఫ్రీబీస్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఏమైంది? ఆకలి అయిపోయింది. ఎందుకు? ఎగ్జాంపుల్ అయోధ్య, రామ్ టెంపుల్. The biggest thing that BJP could have done to sweep elections in UP, right? Ayodhya no ఓడిపోయారు. Ayodhya, that MP seat BJP lost. Why did it lose? Yeah. Because people wanted Ram Mandir. They got Ram Mandir. అక్కడ లేదు, అయిపోయింది. ఇప్పుడు రామ్ మందిర్ చేయకుండా రామ్ మందిర్ వస్తుంది అని ఇంకా పుష్ చేసి ఉంటే దట్ నీడ్ వుడ్ హావ్ బీన్ దేర్ ఫర్ పీపుల్. ఇక్కడ నీడ్ లేదు. సో వన్స్ యూ స్టాప్, అదేంటున్నావు కదరా, చెప్పులు లేనికి ఫస్ట్ నువ్వు చెప్పులు ఇచ్చినావు, వాడు తర్వాత నేను షూస్ ఇస్తా అంటే ఓకే అంటాడు, కానీ చెప్పులతోనే నడురా చెప్పులు ఇచ్చినా కదా అంటే కాదు, వానికి షూస్ కావాలి.
చూపించడం జరుగుతాడు ఇక. చూపించడం దొరుకుతాడు అంతే. వేరేవాడు చూపిస్తాడు. చంద్రబాబు నాయుడు ఏది యూపీలో ఏమి ఆల్రెడీ అయిపోయింది ఇచ్చేసాడు కదా కదా, నీకు, ఓటేంటి ఇప్పుడు అని ఇచ్చేసిన దాని మీద ఓటేంటి అన్నారు. ఇవ్వకుండా ఇంకోటి ఏం చెప్పలే, అవసరమే లేదు, వీడేమి ఇస్తలేడు అంతే. ఎవరు వాడు అక్కడ కాంగ్రెస్ ఫ్రీబీస్ ఉన్నాయి కదరా, కాంగ్రెస్ ఇంకా సమాజ్వాదీ పార్టీ మొత్తం ఫ్రీబీస్ లిస్ట్ ఉండే. ఏంది మన ఆర్మీ వాళ్ళది అదేదో లా తీసుకొచ్చిర్రు, అది స్క్రాప్ చేసేస్తాం ఇది అన్నారు. సో యంగ్స్టర్స్ ఆర్ ప్రిటీ అప్సెట్ విత్ దాట్. సో అది కొంచెం పోయింది ఆయన. కానీ అగైన్ కొనిడేలా పవన్ కళ్యాణ్ అనే నేను కానీ సినిమా లెక్కనే అయిపోయింది లాస్ట్ మొన్న ఎలక్షన్ అయితే సినిమానే 100% హిస్టరీ క్రియేషన్. యా అంతే, అది ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా. అవునవును. ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏది పవన్ కళ్యాణ్ జస్ట్ రాక్ ద షో అంతే. యా డెఫినెట్లీ. అరే ఇట్ వాస్ ఎంటర్టైనింగ్. యా డెఫినెట్లీ. We are Andhra Pradesh audience. We like blockbuster movies. We like from nothing to everything. We like those kind of stories. Jagan won like that. These guys are completely bashing Jagan left, right, center. జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చి పాదయాత్రలు తీసిండు, గెలిచిండు. లోపల వేస్తారంటావా మళ్ళీ ఇప్పుడు? మామా ఏడిపించిండు. they can do whatever. I mean Now I think they can do whatever they want. ఎస్. కానీ పెద్ద మనిషిని ఏడిపించిండు, అట్లా వేసేది లేకుండా జగన్. చంద్రబాబు నాయుడు ఎట్లా వేసిండు పాపం, బయటకు వచ్చి ఎక్కి ఏడ్చిండు చిన్న పిల్లల. నేను మళ్ళీ అదే అంటున్నారా, చంద్రబాబు నీకు ఏమన్నా చుట్టమారా? మన ఇండియాలో అది ప్రాబ్లం రా. అదే అరే పెద్ద మనిషిని ఆయన మంచిగా ఇంత మంచిగా అట్లా ఏడిపిస్తారా పెద్ద ఆయన? అరే మా నాన్న సోపతి ఆయన. వాళ్ళంతా ఇట్స్ గాన్ టు డాగ్స్. ఇప్పుడు నువ్వు ఒక పొలిటీషియన్ నుంచి మంచి భాషలో మాట్లాడాలి, బూతులు మాట్లాడొద్దు ఇది అది అంటే రిటరిక్ మారిపోయింది. అవతలోడు తిడుతుండో నేను కూడా తిట్టాలి. అవును, గబ్బైంది. ఎందుకు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళని అసలు భయంకరంగా వేసుకున్నారు. ఓకేనా, అదుపు లేదు, నో లిమిట్స్, పిచ్చి పిచ్చిగా పర్సనల్ గా పోయారు అంతా చాలా. అసలు అంటే అంటే ఈ గా లెవెల్లో ఉన్నోళ్ళు గంత జిగదారితే నార్మల్ పబ్లిక్ ఏంది అంటే ఇప్పుడు మనమే ఎవరి గురించి అని అట్లా మాట్లాడాలి అని అంటే అరే పోన్రాబే అని చెప్పి కొంచెం మంచితనం. ఐ థింక్ దే లాస్ట్ ఇట్. జనాలు కూడా ఓకే ఇనిషియల్ గా ఎంజాయ్ చేసి ఉంటారు, కానీ పోను అది పెరిగే కొద్దీ ఐ థింక్ దే లైక్ ఏంది వీళ్ళు మరీ చీప్ అయిపోతారు. అట్లీస్ట్ అదే లోకల్ లో చీప్ అయిపోతే ఓకే, మొత్తం ఆ పొజిషన్ ఎగ్జాక్ట్లీ. ఇంకేముంటది, ఒక స్టేజ్ వరకు ఎవడైనా పేషెన్స్ తో వెయిట్ చేస్తాడు. చూపించారు దాని రిజల్టే అనుకుంటా. అరే మూసుకున్నారు. కమ్మా కమ్యూనిటీలా కాపు కమ్యూనిటీలో కూడా ఆన్ ద గ్రౌండ్ ఈవెన్ దే వరంట్ కాన్ఫిడెంట్ దట్ టీడీపీ అండ్ జనసేన విల్ విన్. They were also like 50-50. And I'm telling you about people who are deep into TDP. Even they weren't confident. Public mandate ఇచ్చింది అంతే. Because yes, అంటే again అయిపోయింది. We want change. Now we want jobs. Other things. They're hungry for other things. You have to realize that. Where do you think it's going future? అంటే ఇప్పుడు ఈ కాస్ట్ ఇది అంటే మన జనరేషన్ లో చేంజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. కానీ ఇప్పుడు ఇన్స్టెంట్ గా ఇది పాలిటిక్స్, ఐ థింక్ దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు పాలిటిక్స్ అగైన్. పాలిటిక్స్ కి క్యాస్ట్ ఇది కావాలి, కానీ జనాలకి క్యాస్ట్ ఎంత వరకు కావాలనేది ఐ థింక్ మెల్లిమెల్లిగా అది తగ్గిపోతుంది అని నా ఫీలింగ్. ఇప్పుడు మనం చిన్నప్పుడు మన పేరెంట్స్ నువ్వు ఏ క్యాస్ట్ అని చెప్పి చాలా మంది అడిగేటారు. నిన్ను ఎంతమంది అడుగుంటారు, నీ కొడుకుని ఎంతమంది అడుగుతారు, వాడి కొడుకుని ఎంతమంది అడుగుతారు. దట్ విల్ బి దేర్, కానీ ఇట్ డజంట్ ఎఫెక్ట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్. Caste might not matter amongst friends, amongst family and all that, but it will always be a factor in politics. వస్తుంది కొన్ని కెరియర్లు ఉన్నాయి డెఫినెట్ గా. పాలిటిక్స్, సినిమా, వాట్ డు యు థింక్ అబౌట్ సినిమా? ఇస్ ఇట్ చేంజింగ్? ఎవ్రీవేర్ ఇట్ ఇస్ దేర్ మామా. అది సినిమా ఫ్రెండ్షిప్ లో తప్పితే ఎవ్రీవేర్ హైయెస్ట్ ఫార్మ్ ఫ్రెండ్షిప్ ఇక బ్రదర్హుడ్. ఐ డోంట్ కేర్ అబౌట్ నెపోటిజం మామా. ఇప్పుడు మా డాడ్ ఒక ఇండస్ట్రీలో, నేను కూడా అదే ఇండస్ట్రీలో ఉన్నా. మా డాడీ నన్ను కాకపోతే నిన్ను పంపిస్తాడా? నువ్వే ఇలాంటి కరెక్టే. అది దట్స్ బుల్షిట్. అది తీసుకొచ్చి అరే హౌలగాళ్ళు మీరు ఫస్ట్ అది తీసుకొచ్చి దానికి ఒక పెద్ద ఫోకస్. నువ్వేరా చీడ పురుగువి, నువ్వే.
సరేరా నెపోటిజం రేపు నీ నీ కొడుకు దగ్గర నుంచి అరే వచ్చింది. రేపు ఈయన కొడుకు ఫోటోగ్రాఫర్ అయితే మాత్రం సినిమా ఫీల్డ్ లోకి వస్తే మాత్రం ఇన్ని అది గుర్తుపెట్టుకోవాలి వాడి Recording interest ఎట్లా వచ్చిండ్రా? ఉంటుందో అనుకో. అది వాడి ఇంట్రెస్ట్ తో వచ్చిండ్రా. అవును, అదే. నేను కూడా చదివింది వేరే ఇంట్రెస్ట్ తోనే వచ్చిన దీంట్లోకి. కరెక్టే. కానీ ఇది ఎప్పుడైంది, ఇది పెద్ద ఎప్పుడైంది నెపోటిజం అనేది? ఏ టైం? సుశాంత్. సుశాంత్ సింగ్ రాజ్పూత్. ఆఫ్టర్ సుశాంత్ యా సుశాంత్ కంటే ముందు నుంచే కరణ్ జోహర్ గారిని ఏడిపిస్తుండే, ఆలియా భట్ ఎంకరేజ్ చేసి ఉండేది స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్. ఏమడిగిండంటే అది ఎప్పుడు నెపోటిజం ఎక్కువ అనేది అయింది ఎక్కువ అంటుంది. దీని గురించి ఫోకస్ Definitely- అయింది నెపోటిజం. Definitely సుశాంత్ తర్వాత జనాలకి లేదురా అర్థమవుతుంది. అరే నేను ఒక క్వశ్చన్ అప్పుడే తీసుకొచ్చారు. బాలీవుడ్ లో బిఫోర్ సుశాంత్ అంటే చిచోరే ముందు ఎన్ని సినిమాలు వచ్చినాయి, ఎన్ని హిట్లు అయినాయి, మన దగ్గర ఎన్ని సినిమాలు చూసినాము, ఎంత పెద్ద పెద్ద హిట్లు అయినాయి. దాని తర్వాత బాలీవుడ్లో ఎన్ని సినిమాలు వస్తున్నాయి, హైదరాబాద్లో ఎన్ని రిలీజ్ అవుతున్నాయి. బిగ్గెస్ట్ సినిమా అంటే బాలీవుడ్ నుంచి వచ్చి ఇక్కడ హిట్ అయిన బిగ్గెస్ట్ సినిమా రాకీ ఆర్ రానీ. అంతే. ఈ మధ్య కాలంలో మనం చూసిన ఒక ఎందుకు పెద్ద సినిమా. వస్తున్నావు? ఎందుకు వస్తున్నావు? పీపుల్ ఆర్ నాట్ ఎంకరేజింగ్. అయిపోయింది ఇక అక్కడ నువ్వు ఎంత పెద్ద సినిమాని చూడట్లే, అర్థమైపోయింది వాళ్ళకి సంఖ్య అయిపోయింది ఇంకా. అంటే హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు అరే, it నెపోటిజం? is- అదే అంటే బికాస్ దే అండర్స్టూడ్ ఇక వీళ్ళవే వస్తాయి, వీళ్ళ సినిమాలే ఉంటాయి, ఇంకా మన బతుకి వీళ్ళనే చూసుకుంటూ అరే, కూర్చోవాలి. it is not about కానీ looking 12th at ఫెయిల్, the హౌ అబౌట్ 12th ఫెయిల్? అదే అన్న అట్లా చాలా తక్కువ సినిమా. ఇప్పుడు లాపతా లేడీస్ వచ్చింది, బ్యూటిఫుల్ మూవీ. వెరీ ఫ్యూ మూవీస్ ఆర్ కమింగ్. అవి డెఫినెట్లీ హిట్ అవుతుంది. అదేమి థియేటర్లో బ్లాక్ బస్టర్లు అయిపోయి పెద్ద పెద్ద అంటే ఫీల్ గుడ్ మూవీ. ఒక పీకే అని ఒక మూవీ వచ్చింది అమెరికాది, పీకే. అది ఎంత పెద్ద హిట్ అయింది మన అందరికీ తెలుసు. మరి ఇప్పుడు లాపతా లేడీస్ అంత పెద్ద హిట్ అవుతుందా? అవును, చెప్పాలి. అది చూసి మంచిగా ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ అండ్ లీవ్ ఇట్. డోంట్ టాక్ అబౌట్ నంబర్స్. బాలీవుడ్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ ఆ ఫీల్ మామ. అంటే ఎవడు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కమర్షియల్ సినిమాలో కూడా ఆ ఫీల్ ఉంటుండే. మొహబ్బతే ఎంత మంచి ఫీల్ ఉంటుండే ఆ సినిమా. అవును. కుచ్ కుచ్ హోతా హై, that feel is lost అంటారు. దట్ ఇస్ గాడ్. పోయింది అది. ఏమున్నాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో నాకు అట్లా ఆ నువ్వు- feel ఏది- అదే లాపతా లేడీస్ తప్పించి ఈ మధ్య నాకు- కాలంలో అయితే నేను అట్లా అంత మంచి ఫీల్ తోని అయితే ఏం చూడలేదు. హలో కరెక్ట్. అరే నువ్వు కరణ్ జోడా, సంజయ్ లీలా బన్సాలియా. ఇప్పుడు తమిళ్ కూడా అంతే, ఇదివరకు శంకర్ యాక్లీ తమిళ్ రాజమౌళి వచ్చాక అందరూ ఇంకా రాజమౌళి కన్నా బెటర్ సినిమా తీయాలి. ఎందుకు మణిరత్నంకి ఇంకా ఉంది, మణిరత్నంకి ఇంకా ఉంది అది. ఏమైంది? మణిరత్నం ఎలాంటి సినిమాలు చేసేవాడు? ఏ మన సినిమా స్విగ్గీలో నుంచి కానీ చేసేవాడు? మంచి సినిమా అది. ఐ లైక్ ద మూవీ. బేసిక్గా చాలా పెద్ద స్టోరీ. అదే ఇంత చిన్న ఒక పాటలో తీసేసినందుకే అది తీసుకెళ్ళారు. 2 parts కదా. కానీ ఎవరికి ఉన్న యూనిక్నెస్ వాళ్ళకు ఉంది. వై ఆర్ దే గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ దిస్ నంబర్స్? ఈ గేమ్ లా ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు మనీ అవుతుంది? మనీ అంతేనా? నంబర్స్ ఎండ్ ఆఫ్ ది డే, ఇంకేముంది? కోట్లు. ఎండ్ ఆఫ్ ద డే వాట్ మ్యాటర్స్ టు. అంతే. ఇప్పుడు ఆర్ట్ ఫామ్ అంటే నజరుద్దీన్ షా అట్లాంటి వాళ్ళు ఆర్ట్ ఫామ్ మీద focus మధ్యలో చేస్తారు. చిరంజీవి ఒక మూవీ అప్పుడు హీ సెడ్, ఆయన ఏమన్నాడంటే, నేను ట్రై చేసి ఎక్స్పెరిమెంట్ చేస్తే వర్కౌట్ అవ్వట్లేదు, ప్రొడ్యూసర్స్ లాస్ అయిపోతున్నారు, ఆడియన్స్కి నచ్చుతుందో లేదో తెలియట్లేదు, సో లెట్ మీ డూ దట్ కమర్షియల్ ఫార్మాట్. నేను దాని ఇంక జనాలకి నేను అది చూపిస్తే వాళ్ళు ఆ ఫార్మాట్లో వెళ్తే వాళ్ళు చూస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారంటే ఐఎమ్ రెడీ టు డూ ఇట్ అని. యా, దట్స్ a weird place to be in కదా. ఇంకా వాళ్ళ కొత్తదనం ఏముంటది, అదే పిచ్చి చేయాలనున్నా చేయగలుగుతాడో లేదో తెలియదు కానీ That is జనాలు చూస్తారని గ్యారంటీ. యాక్సెప్ట్ చేయరేమో. ఆయన అదే- అట్లనే అదే చూడాలి. నేను అంతా, starting లో మాట్లాడుకున్నాం కదా, బ్రాకెట్ లో పట్టేసిరు వాళ్ళని, ప్రైస్ బ్రాకెట్ లో పెట్టిరు. యూ కాంట్ రెడ్యూస్ ఇట్. దే ఆర్ నాట్ రెడ్యూసింగ్ ఇట్ ఈవెన్ ఇఫ్ దే వాంట్ టు ఆల్సో. this is shit place to be in, bro. ఫర్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ చేంజ్ అండ్ కొత్త ట్రై చేయాలి, ఎక్సైటింగ్ ఉండాలి అని అనిపిస్తుంది. అదే చేసేసి నేను చేయలేను రాబే అని. ప్రొడ్యూసర్స్ ఐ థింక్ దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్. నో,
easy and No, they it's can't on now. them. I'll tell you why. People, why are you looking for acceptance and approval, man? I'll If tell you like, అలా- are you అట్లా living for అనుకుంటే- them? అట్లా అనుకుంటే హూ ఇస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ద ఫిలిం? ఇప్పుడు అరే Who is going to జాతర so invest? he's in at a place where he can produce his own films and do it, right? ఐ థింక్ హీ కెన్ డూ ఇట్. అట్లా కాదు, దట్ ఈస్ నాట్ అంటే what is the- చిరంజీవి నార్మల్ ఇప్పుడు అట్లాంటి పొజిషన్లు ఉన్నోళ్ళు అంటే కొత్తదనం లేనిది లైఫ్ ఏం ఎక్సైటింగ్ ఉంటది అనేది నా ఎవరు point. గ్రేట్ తెలుసా? రాజేంద్ర ప్రసాద్. నువ్వు రాజేంద్ర ప్రసాద్ ట్రెజెక్టరీ చూస్తే ఈజ్ సూపర్ స్టార్. పీపుల్ డోంట్ గివ్ హిమ్ ఇనఫ్ క్రెడిట్. సూపర్ స్టార్ సూపర్ స్టార్ మామ. Yeah, మామ మిడిల్ క్లాస్ వాళ్ళు సూపర్ స్టార్ ఉండే రాజేంద్ర ప్రసాద్. అవును ఆ టైంలో నువ్వు టీవీ చూస్తే రాజేంద్ర ప్రసాద్ డామినేటెడ్. అవును కామెడీ, సెంటిమెంట్, ఎవ్రీథింగ్. And we liked seeing Rajendra Prasad. Rajendra Prasad is not like he's going to go hit villains and all that. He'll get beaten up. But we used to like that. Telugu audience liked simplicity, ra. We liked stories. Why did Balgam become a hit? Why did Jatiratnalu become a hit? We like simple stories. But people are that ఆ ప్రైస్ బ్రాకెట్ లో ఫిట్ అయ్యేటోళ్ళు దొరుకుతలేరు వీళ్ళకి. కరెక్ట్. ధైర్యం చేస్తలేరు. హెన్స్ కొత్త వాళ్ళు వస్తురేమో మరి కదా. అందుకే దట్ ఈస్ అ బూన్ అండ్ బేన్. కాదు ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు హీరో లెవెల్లో చూసి 2 రోజులు ఏజ్ అయిపోయింది, పెద్ద మనిషి అయినా నువ్వు, నేను ఇంకా కూడా హీరో లాగానే చేయాలి ఎందుకు, ఒక మంచి ఇంట్రెస్టింగ్ రోల్ చేయొచ్చు కదా అని పైన, కానీ మనుషులు యాక్సెప్ట్ చేయరని అంటారు. ఇక అంతేనా? అంతే. ఇప్పుడు చిరంజీవి ఒక ఫాదర్ రోల్లోకి వచ్చి కొంచెం అట్లా వేయాలనుకుంటే చూడరు ఇక చిరంజీవి. అవసరం లేదు మామ. చిరంజీవి ఇఫ్ ద రోల్ డిమాండ్స్ ఇట్, చిరంజీవి కెన్. ఇప్పుడు గాడ్ ఫాదర్ లా, గాడ్ ఫాదర్ మూవీ ఉంది కదా, అవును. ఏది మలయాళం అంటారు నేను, నేను ఇది మన మన లూసిఫర్, సారీ యా యా అరే మోహన్ లాల్ వస్తుంటే ఆ గూస్ బంప్స్ వస్తాయి. యా ఇది ఉంటుంది. చిరంజీవి వస్తుంటే నాకు అది రాలే. అంటే ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్సో డిపెండెంట్ ఆన్ ద డైరెక్టర్ ఆల్సో. యూ షోకేస్. అది నువ్వు పృథ్వీరాజ్ తీసిండు మోహన్ లాల్ని లూసిఫర్ లా, అదొక వైబ్ తీసుకొచ్చిండు. ఐ డోంట్ నో. నాకేం తెలుసా, ఐ స్టిల్ వాంట్ సీ ఇందిరా 2. ఇందిరా పార్ట్ 2 చిరంజీవి చేస్తే ఐ వుడ్ స్టిల్ సీ ఇట్ ఫస్ట్ డే ఫస్ట్, బికాస్ చిరంజీవి ఈజ్ దట్. యూ గెట్ దట్ లోకల్ ఫ్లేవర్. అరే చిరంజీవి ఓ సినిమా ఉంటుంది చూడరా, చెప్పులు కుడతాడు, స్వయం కృషి. దట్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిలిం ఆఫ్ చిరంజీవి ఆల్ టైమ్. అండ్ that beats gang leader. Mine is gang leader. ముగ్గురు మునగాళ్ళు, ఎవ్రీథింగ్ ఇట్ బిట్స్. నేను ముగ్గురు మునగాళ్ళు నేను మసాలు చూసిన ఇవిలా. అంటే నువ్వు ట్రిపుల్ అంతా ఇట్స్ లైక్ సో. బట్ దట్ స్వయం కృషి వాజ్ అమేజింగ్ డూడ్. దాంట్లో ఇమోషన్ ఇది అది స్టోరీ బ్యాక్ ఫిల్మ్స్ కదరా. వాట్ వుడ్ యూ గైస్, ఇప్పుడు మీరు ప్లాన్ చేస్తారు కదా, who would you love to have on your movie as a lead? నేనైతే ఫస్ట్ నాని అనుకున్నారా. Nani loved the story, but so what do you guys look in an lead role la aim చూస్తారు ఆయన? అంటే what acting important, screen presence లేకపోతే అంతేనా? acting you have to be good actors. One thing both of us decided of, we are not going to take shitty actors. No matter what the market value is or whatever it is, we are not going to take shitty actors. Every small role be a nice actor. ఇప్పుడు నువ్వు BBC చూస్తావు కదా, BBC షోస్ చూస్తావు. నువ్వు BBC ఏదైనా షో చూడు, ఎంత చిన్న రోల్ అని ఉండని వాళ్ళది, యాక్టర్ ఇస్ బ్రిలియంట్. హీ విల్ ఈవెన్ ఇఫ్ హీస్ లైక్ అంటే ఒక సర్వర్ వచ్చేసి వాడు వచ్చి టేబుల్ మీద ఇట్లా ప్లేట్ పెట్టి పోయినా అని కూడా అదొక ఇంపాక్ట్ ఉంటుంది. అంటే నీకు అది మూవీ చూస్తుంటే అర్థం కాదు కానీ, బట్ ఇన్ దట్ పర్టికులర్ ఫ్రేమ్ యూ విల్ నోటీస్ దట్ ఫెలో ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్ పర్టికులర్ సీన్. అట్లా ఉండాలి అని చెప్పేసి దట్ ఈస్ వాట్ అట్లీస్ట్ ఐ విష్. ఇంట్రెస్టింగ్. I think everybody can act, mama. నువ్వు చేయలేవా, నేను చేయలేనా, వీడు చేయలేడా, రీజా చేయలేడా, ఎవ్రీబడి కెన్ యాక్ట్. వీడు నాతో యాక్టింగ్ చేయించాడు రా. నేను ఒక అప్పట్లో డబ్ స్మాష్ ఉండే కదా, నేనే షాక్ ఫుల్ రీల్స్, నేను వీడు రుద్ర అఖిల్ అందరం చేస్తున్నాము. వీడు ఒకటి చేయించాడు, నేను చేసిన, అరే మంచి లేదురా నువ్వు ఇట్లా చేయి ఇట్లా చేయి ఇట్లా చేయి అని అన్నాడు నాతోని. ఎక్స్ప్రెషన్ అంటే డైలాగ్ డెలివరీ వాట్ ఎవర్, ఈడ పాజ్ చేయి, అంత మోడ్యులేషన్, ఈడ కొంచెం ఎక్సైట్ గా అన్నాడు. అల్లు అర్జున్ ఒక డైలాగ్ ఉండే,
ఏది మన జులై సినిమానే కదరా, ఏదో సినిమా ఏదో ఉండే, ఆ, మంచిగా ఉండేది. నేను ముందు చూసినా తర్వాత చూసినా ఆ. డైరెక్ట్ చేసేత ఎంత బెటర్ అనిపించింది తెలుసా. ఓ, అంటే నువ్వు యాజ్ అన్ యాక్టర్ యూ హ్యావ్ టు ఎగ్జాజరేట్ యువర్ ఎమోషన్స్, అప్పుడే అవునవును. అనిపిస్తుంది. ఇట్లా ప్లేన్ ఉండలేం, ప్లేన్ అవును అంటే అవును అన్లెస్ correct. యు ఆర్ ఇర్ఫాన్ ఖాన్ అది కళతో కన్వే చేయగలిగితే మాత్రం ఆహా, అది ఆహా. చాలా తక్కువ మంది చేయగలుగుతారు. బట్ కానీ హౌ ఇంపార్టెంట్ ఈస్ అంటే కెన్ యూ నాట్ బీ లైక్ అరే న్యాచురల్గా చేస్తారా బే అనేది ఒకటి ఉంటుంది, అండ్ ఆ మాడ్యులేషన్ ఉండాలి, ఆ హైజ్ కొంచెం నార్మల్ లైఫ్లో మనం అట్లా చేయాలని అంటే అరే ఓవర్ యాక్షన్ అని అనుకుంటాం, కానీ స్క్రీన్ మీద అది కంపల్సరీయా. కంపల్సరీ అని కాదు. స్టైల్ ఆఫ్ మూవీ. Hello. మూవీలో కూడా మాకంత న్యాచురల్గా ఎలా లేదు. ఆహా, కొంచెం ఓ యా, అది పెట్టాలి. ఇట్ ఈస్ బాడీ లాంగ్వేజ్ తో చేసిన మూవీ. అంటే ఇట్స్ బాడీ లాంగ్వేజ్, అంటే ఫిజికల్ కామెడీ అంటారు చూసినా, ఫిజికల్ కామెడీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఇప్పుడు మా మూవీలో ఒక సిచ్యువేషన్ వస్తుంది, వాడు ఏడవాలి, వాడు న్యాచురల్గా ఏడిస్తే జనాలు నవ్వరాదు, వాడు ఏడుకోరు. అక్కడ వాడు కొంచెం అది అలా ఓకే అర్థం. చేసి ఏడిస్తేనే ఆడియన్స్ నవ్వు వస్తుంది. ఐ డోంట్ ఇప్పుడు రామగోపాలం మూవీ ఉంది. దాంట్లో అట్లా చేసాడంటే Get Out ఓకే, అదే అరే మనం రీసెంట్గా సర్కార్ చూసినాం మళ్ళా. మూవీ నేను రీసెంట్ ఏం చూసిన సార్, రక్త చరిత్ర పార్ట్ 1. నా ఫేవరెట్ సీన్ ఏం తెలుసా, ఏం మ్యాడ్ సినిమాలు తీసిండు వివేక్ ఓబ్రాయ్ స్కూటర్ మీద వస్తా ఉంటాడు చూసినా, మోస్ట్ ఫేమస్ క్యారెక్టర్ బిల్డప్ ఇట్లా చంపుతాడు. అవును అవును అవును, ఇట్లా గూస్ బంప్స్ అంతే అంతే. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఇట్లా. హౌ మెనీ ఆఫ్ యూ మిస్ దట్ ఆర్జీవి? is doing what RGV ఐ థింక్ సి ఆర్జీవి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయనకు కావాల్సింది నేను చేస్తుండు, అది పక్కన పెట్టేస్తే అరే అసలు రక్త చరిత్ర చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా, పోయి చంపే కిల్లింగ్ ఫర్ ఫ్యామిలీ ఇస్ జస్టిఫైడ్ అనిపిస్తుంది రక్త చరిత్ర చూస్తే. అవును అవును అవును, కిల్లింగ్ ఫర్ వాట్ యు బిలీవ్ ఇన్ ఇస్ జస్టిఫైడ్ అని అనిపిస్తుంది. 100% You will- అదే ఎగ్జాక్ట్లీ. అంటే వాడు చంపడం తప్పలేదు. ఓ అరే మా వివేక్ చంపారా? చంపాలి ఇప్పుడు. చంపారా? అది కరెక్టా కాదో తెలియదు, మనం అవును, వెళ్ళిపోతాం అవును. లోపలికి. అవును, అవును, అవును. చంపారా వివేక్ ఓబ్రాయ్ గారు? అంటే నువ్వు ఆడ ఆ మూవీ ఎట్లా తీసిండంటే, నువ్వు ఆడ వివేక్ ఓబెరాయ్ క్యారెక్టర్ తో నువ్వు సింపతి చేస్తావు, మళ్ళీ నువ్వు సూర్య క్యారెక్టర్ తో కూడా యువర్ సింపథైజింగ్. అవును, లైక్ హీ మేక్స్ ఇట్ లైక్ దట్. మెంటల్ అంటే ఏది ఆయన దెర్ ఆర్ లాడ్ ఆఫ్ లైక్ గ్రేట్ మూవీస్ అండర్ హిస్ బెల్ట్ కంపెనీ. ఇక ఇంకా పోతే ఇక్కడ ఐ విల్ వాచ్ రామ్ గోపాల్ వర్మాస్ షిట్టియెస్ట్ మూవీ ఆల్సో రా. ఇప్పుడు కూడా I still watch. ఇప్పుడు కూడా అవునా? వై యూనో ద థాట్ ప్రాసెస్ ఉంటుందిరా ఏదో. హీస్ మైండ్ జేమ్స్ అని ఒక మూవీ ఉండేది చూసిరా? చూసినా. అబ్బా అసలు అది ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలియదో కానీ ఆ పిచ్చి ఆ మూవీ ఇట్లా అబ్బా వాని చాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్ అదే. లీడ్స్. మనందరికీ ఆర్జీవి అంటే ఏం తెలుసు, ఒక సీరియస్ గై, ఒక డిఫరెంట్ జోన్డ్ అవుట్ పర్సన్ అట్లా అనుకుంటాం కదా. క్షణక్షరం అని ఒక సినిమా ఉంటుంది, నువ్వు క్షరక్షరం గురించి చెప్తావు. క్షణక్షరం సినిమాలో అక్కడక్కడ కామెడీ సీన్స్ ఉంటాయిరా, ఆ. చిన్న చిన్న కామెడీ సీన్స్. అవి చూసినప్పుడు అనిపిస్తుంది బ్రహ్మానందం కదా అరే ఆర్జీవి ఇట్లా కూడా ఆలోచించుంటాడా. అదే. అరే అంటే నువ్వు ఒకటి చంపడం ఆలోచించవచ్చు, ఒక పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించవచ్చు, లేకపోతే ఓకే సమ్ డ్రామా ఏదో ఆలోచిస్తాడు అని అంటే ఓకే అనుకోవచ్చు. కానీ ఆర్జీవి అదే అట్లా ఎట్లా ఆలోచించుంటాడు ఆ కామెడీ బిట్, అవును, ఇట్లా ఒక ఫన్నీ క్యారెక్టర్ ఎట్లా క్రియేట్ చేసి ఉంటాడు. ఒక మూవీలో బ్రహ్మానందం ఏం నేను అంత పెద్దదో కనిపిస్తున్నాను అంటాడు. అంటే దట్ ఈస్ అ వెరీ కామన్ డైలాగ్ అప్పట్లో ఇప్పట్లో ఎప్పటికైనా. దట్ ఈస్ కానీ హీ డిసైడెడ్ ఇది ఎక్కుతుంది రా జనాలు. నాకైతే అది ఆర్జీవి క్యారెక్టర్ అనిపించింది నాకైతే ఆ డైలాగ్. ఆబ్వియస్లీ ఆర్జీవి క్యారెక్టరైజేషన్ అన్ని సినిమాల్లో క్యారెక్టర్స్ లో ఉండుంటది. Yeah. బట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంది ఆర్జీవికి. అంటే అట్లా కూడా ఆలోచిస్తాడు ఆయన ఒక మనం ఒక జోన్ అవుట్ గా అనుకుంటాం కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ తెలిసి ఇవన్నీ తెలిసి అంటే అరే ఒకటే టైం లైన్ లా ఆర్జీవి మేడ్ సత్య అండ్ రంగీలా. అవునా? రెండు సినిమాలు ఒకటి సార్ ఆ టైంలో. లైక్ బ్యాక్ టు బ్యాక్. మెంటల్.
ఇమాజిన్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాడు మామ. అంటే అరే సత్య చేసి ఇక పిచ్చి ఇంకా అయిపోయిందిరా అన్నట్టు అయిపోయిందా? ఏముందిరా నేను తీయనిది అని అనుకోవచ్చు. పబ్లిక్ తోని గేమ్ ఆడుతున్నా. ఆర్జీవి ఇప్పుడు ఏం తెలుసా, ఉమ్. హీఈస్ నాట్ డైరెక్టింగ్ మూవీస్, హీఈస్ డైరెక్టింగ్ పీపుల్స్ ఇమోషన్స్ యా ఆన్ అ లార్జర్ స్కేల్. ఇప్పుడు ఏమనుకుంటావు ఆర్జీవికి ఓ అమ్మ, ఇది వేరే పర్స్పెక్టివ్. బ్రో నేను ఒకటి చెప్తా, ఒక నిమిషం చెప్తా. సినిమా తీస్తుండే ఇక మనసులో ఎమోషన్స్. IPS officer whose entire belief system is based on RGV's beliefs. నువ్వు గూగుల్ చేయి, True. ఉన్నాడు. ఈ సెట్ He was- నేను ఎప్పుడైనా ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకున్నా లేకపోతే What would ఏదైనా RGV చేయాలనుకున్నప్పుడు ఐ How వాచ్ would ఆర్జీవీస్ RGV ఇంటర్వ్యూస్ అని అన్నాడు. రామోయిజం సమ్ IPS ఐపీఎస్ officer, ఆఫీసర్ very young IPS officer. ఆన్లైన్ లో He works ఇంకా ఈస్ బాల్జీ IPS officer, very young chap, మనకంటే I think in his late 20s or whatever, early 30s ఏమో. సో వాట్ ఈస్ ద రీసెంట్ లైక్ మూవీ దట్ యూ లైక్డ్ అబౌట్? అంటే ఇప్పుడు ఆర్జీవీది ఇట్లా రీసెంట్ మంచి జబర్దస్త్ ఉన్న సినిమా రక్త చరిత్ర అంటే మళ్ళీ చూసిన నేను. కాదు, ఇది కూడా బాగుందంట కదా. ఈ మామ మన నేను జగన్ది తీసింది చూడు, టీడీపీ మూవీ చూసిన. అది మస్తుంది అని నేను చూడలేను కానీ. ఎన్టీఆర్ లక్ష్మి, ఆ? ఎన్టీఆర్ అంటే 25 ఎంపీలను తీసుకొని సెంట్రల్ పోతాడు. జగన్ది చూసిన, ఎంపీలను. సారీ జగన్ది కాదు, మధ్యలో పవన్ కళ్యాణ్ మీద ఒక సినిమా చేసిండు. అవును. ఆ, ఓకే, నేను చూసిన మధ్యలో చూసినప్పుడు అనుకున్నా అబ్బా ఇప్పుడు జనాలు కొడతారా ఏందిరా ఏం చేస్తాడు, క్లైమాక్స్ ఇంకా రాలేదు ఏదో చేస్తాడు. క్లైమాక్స్ ఏదో చేసి క్లైమాక్స్ నేను అనుకున్నా ఆ, క్లైమాక్స్ ని బట్టి సినిమా జడ్జి చేస్తారు ఆబ్వియస్లీ. క్లైమాక్స్ లో ఏదో చేసేస్తాడు ఆర్జీవి అని ఆ, అనుకున్నా. ఆ. క్లైమాక్స్ వరకు ఫుల్ యాంటీ మామ అందరు అసలు Anti-peak, ఎవరికి ఏం anti-peak, సీన్ లేదు anti-peak. ఏం సీన్ లేదని చూపించాడు పవన్ కళ్యాణ్ కి. ఆ. లాస్ట్ కి వచ్చి ఇక సినిమాలో ఏం అంటే నువ్వు సినిమాటిక్ గా ఏం చేయలేవు ఇంకా. ఆ. లాస్ట్ కి Yeah, ఆర్జీవి వచ్చేస్తాడు, స్క్రీన్ మీద ఆర్జీవి వచ్చేసి నువ్వు తోపు చూడలే. నువ్వు తోపు ఇగో ఆ నువ్వు scene, తోపు. ఆ scene. ఆ, ఆ, ఎవరిని పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ నుంచి పవన్ కళ్యాణ్ తిట్టేసిండు, ఆ. తిట్టేసి లాస్ట్ కి వచ్చి నువ్వు మామూలుగా తోపువి. కాదు. అంటే ఆ టీడీపీ మూవీలో లొకేషన్ ఎట్లా ఆ. హ్యూమిలేటింగ్ గా చూపిస్తారు, పవన్ కళ్యాణ్ అంత హ్యూమిలేటింగ్ గా humiliating గా చూపిస్తాడు మొత్తం చూపించాడు. మూవీ. లాస్ట్ ఒకటి ఉంటది, నేను మొన్న చూసిన ఆ సీన్. ఓహో, ఈ మధ్య full trend అవుతుంది అది. అవుతుంది ఆ సీన్. అయితే ఆ సీన్లో ఏందనుకుంటున్నావు, నువ్వు తోపువి, నువ్వు అనవసరంగా మిస్లీడ్ అవుతున్నావు. ఆ. నేను నీకు ఫ్యాన్, ఆ. నేను నీకు మామూలు ఫ్యాన్ కాదు, ఒక రేంజ్ ఫ్యాన్. వాడు సినిమా మళ్ళీ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తిట్టిండు, ఏ నీకు చేత కాదు అదే చూపించాడు ఫస్ట్ నుంచి. ఆ, లాస్ట్ కి మాత్రం నేను నీకు ఫ్యాన్ ని, ఆ. నువ్వు తప్పు దారిలో పోతున్నావు, అందుకే నేను ఇట్లా తిడుతున్నా, నువ్వు సక్సెస్ అవుతావు. పాయింట్ ఏంటంటే ఆర్జీవి ఈజ్ డైరెక్టింగ్ పీపుల్. సో నువ్వు ఇమాజిన్ చెయ్యి, వావ్. ఈ మేడ్ పవన్ కళ్యాణ్ మూవీ రైట్, స్టార్టింగ్కి వెళ్ళి ఫ్యాన్స్ అందరినీ వాడు యాంగ్విష్ చేసి పీపుల్ ఆర్ బాయిలింగ్ అగేన్స్ట్ ఆర్జీవి. ఆ ఒక్క డైలాగ్ తోనే అయిపోయా ఆర్జీబీ ఒకడే. ఎమోషన్స్ ని డైరెక్ట్ చేస్తున్నట్టు మనుషులది. అమ్మా, ఇది డేంజర్ పర్స్పెక్టివ్ ఇది. ఎప్పటి నుంచో చేస్తుండే యాక్చువల్లీ. సిన్స్ నో ఐ థింక్ ఆఫ్టర్ దట్ మెంటల్ అనుకుంటున్నాం. ఆఫ్టర్ దట్ అనుకుంటూ. మనమే when he mental. started making political movies ra, when he started making political movies, this is what he's just having fun. లేకపోతే ఏం అవసరం రా, ఆర్ ఎగ్జాక్ట్ రెప్లికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి train Bro. చేసి- ఆర్జీని పట్టుకురావాలి, వస్తాడు కాక. విషయం ఐ వాంట్ టు ఫినిష్ చేసాం. యా. చాలా మంది ఇగ్నోర్ చేశారు ఈ విషయాన్ని, అంటే ఆబ్వియస్లీ అబ్జర్వేషన్లు అర్థమవుతుంది వాళ్ళకి. ఐస్ క్రీమ్ అన్ని స్టూపిడ్ మూవీస్ అని వచ్చినాయి మధ్యలో. ఐస్ క్రీమ్ 1, ఐస్ క్రీమ్ 2, తర్వాత దొంగల ముఠ, మంచి లక్ష్మి. 10 lakhs 20 lakhs. TRS లక్ష్మి. అప్పట్లో ఏమైందంటే సినిమాని తక్కువ బడ్జెట్ లో ఫినిష్ చేయడం ఇట్లాంటివన్నీ చూసినాం మనం. ఒక స్ట్రైట్ ఒక 5 to 10 మూవీస్ వచ్చినాయి అప్పుడు. ఏంది అన్ని చిన్న చిన్న బడ్జెట్, ఒక ప్రాబ్లీ 2 crores 1 crore 3 crores లోపు. మనం అనుకున్నాము అరే ఏంది ఆర్జీవి మరి ₹1,00,00,000 సినిమాలు ఏంది, ఇట్లా చిన్న చిన్న సినిమాలు చేస్తుండేంది, ఇంత స్టూపిడ్గా ఏంది అని అనుకుంటుంటాం. అండ్ పీపుల్ సెట్ అయిపోయింది ఇక ఆర్జీవిది ఖతం అయిపోయింది. అందరు మనం అందరం వినుంటాం కదా, ఆర్జీవిది ఖతం అయిపోయింది, ఇంకా అన్ని చిన్న చిన్న సినిమాలు చేస్తుండు, అయిపోయింది, ఇంకా టాలెంట్ అయిపోయింది, ఎక్కడికో సంఖ్య అయిపోయిండు, అది ఇది అని చెప్పి చాలా చాలా చూసినాం. దాని తర్వాత ఒక మూవీ వచ్చింది, వాట్ ఈస్ దట్ మూవీ, 26/11.
26 నానా పాటేకర్. ఓ నానా పటేకర్. యా యా ఓకే. చంపేశాడు. అప్పటిదాకా సినిమాలో అబ్జర్వ్ చేస్తే అప్పటిదాకా 1 crore 2 crore సినిమాలు చేసిండు. ఆబ్వియస్లీ మనం అందరి మైండ్ సెట్ ఏంటి అంటే ఇక పెద్ద పెద్ద సినిమాలు చేయలేడు, పెద్ద బడ్జెట్ సినిమాలు చేయలేడు, ఆర్ తెలీదు, అది పోయింది. ఒకప్పుడు చేసిండు, ఇప్పుడు చేయలేకపోతుండే. రక్త చరిత్ర వాజ్ అ వెరీ గుడ్ బడ్జెట్, అదే ఒక పెద్ద సినిమా లాగే. మరి ఇప్పుడు చేయట్లేదు, అయిపోయింది ఇంకా అనుకుందాం. నానా పటేకర్ మూవీ అది అరౌండ్ 35 crores, 35 to 40 crores బడ్జెట్. అప్పటిదాకా 1 crore-తో 2 crore-తో సినిమా తీసిన వ్యక్తి 40 crores పెట్టి సినిమా తీసిండు. హీ ప్రొడ్యూస్డ్ ఇట్. ఓకే. అందులో తాజ్మహల్ది హోటల్ది సెటప్ ఎక్స్పెన్సివ్ సెటప్. ఓకే. ఐడియల్గా 1 crore 2 crore-తో సినిమా చేసిన వ్యక్తి తాజ్మహల్ లాంటి హోటల్ సెటప్ చేయాలి, దానికి ఇంత బడ్జెట్ అవుతుంది, ఇంత హెవీ బడ్జెట్ అవుతుంది అని తెలిసినప్పుడు ఐడియల్గా చెయ్యరు కదా, అంటే చేయకూడదు కదా. కానీ ఈ డిడ్ ఎందుకో తెలుసా, ఈ నోస్ ఇది చూస్తారు రా సినిమా. ఐస్ క్రీమ్ చూస్తారో లేదో నాకు తెలియదు, లేకపోతే ఏ సిల్లీ కానీ I won't be surprised if he comes up with a banger of a movie now. ఐఎమ్ షూర్ హీ విల్ కమ్ వస్తాడు. విత్ ద బ్యాంగ్ మూవీ. అరే ఏమనుకుంటారా, అయిపోయింది పిచ్చి నేను అదే exactly. అయిపోయిన అనుకుంటారా మీరు వస్తుంది. అవును చెప్తున్నా కదరా, RGV got bored of making films. అంతే, That's అంతే. why he's playing with people's emotions right now. That time position. And I think they are produced by parties. So it doesn't affect him. జస్ట్ టైం He is having fun. And what people need to realize is that he is staying relevant. నువ్వు ఏమనను, ఎవ్రీ న్యూస్ ఛానల్ వాంట్స్ హిమ్. And he's having a ball of a time, మస్త్ Enjoy ఎంజాయ్ చేస్తుండు. చేస్తుండు. He's licking toes. మాను అదే 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 అంటున్నారా, you are sitting in your house, you are playing with so many people's emotions. మరి Imagine the kind of kick, it's like your own Big Boss. But the Yeah. Big Boss is entire state of Andhra Pradesh. అవును, మంచి ప్రెసిడెన్షియల్ స్వీట్ లా he stays in I think Hyatt. Yeah, wherever he stays or whatever he does, but Okay, come let's party. కానీ మోమాటం లేకుండా ఒక్క సెకండ్ ఆలోచించకుండా వాట్ ఎవర్ ఈ వాంట్స్ డు విల్ డు. స్టేజ్ మీద మొన్న ఏదో కాలు మొక్కుతున్నాడు, ఎవరు మామ నేను And he's షాక్ very relevant about రామ్ it. రామ్ది కదా, RGB రామ్ కాళ్ళు మొక్కుతుండే మొన్న స్టేజ్ మీద, రామ్ మిరియాల. ఏదో పార్టీలో కాలు మొక్కుతున్నాడు బికాస్ పాడినా ఆ స్టేజ్ నుండి ఐ కెన్ బీ హూ ఎవర్ ఐ వాంట్ టు మ్యాన్, నాకు ఇట్లా అనిపిస్తుంది చేస్తా అనే దానికి బుద్ధల్లం a కావాలి. person who can lick toes can touch feet. Okay, అది లేదు. దట్స్ ఫెటిష్. కానీ ఇగో ఇది హైలైట్ ఏం తెలుసా, బట్ డూ యూ హ్యావ్ ఎనీ హైలైట్ సీన్ ఆఫ్ RGV. లెట్స్ గెట్ ఇంటు దిస్. ఇది ఒకటి. వాట్స్ ద ఫెటిష్ దట్ ఏదన్నా licking feet is not my favorite. వాట్ ఇస్ యువర్ Something that is personal రా. చెప్పరా అదే చెప్పేది. అయితే RGV హైలైట్ ఏం తెలుసా, మే AR Rahman ko I fooled AR Rahman into making my music. That reason. నేను AR Rahman కాబట్టి నేను కొంచెం మనం నార్మల్ గా వాడే పదం వాడలే కానీ, మే AR Rahman కు మాము బనాది అన్నాడు. ఎట్లా అంటే AR Rahman స్పిరిచువల్ కదా, నాకు ఆ టైంకి సుభాష్ గారి సినిమా ఏదో చేస్తుండే, కానీ నాకు నా సినిమాకి కావాలి కదా. సో నేను AR Rahman తో కూర్చొని స్పిరిచువల్ గా ఇస్లాం గురించి అంతా మాట్లాడేసరికి AR Rahman నా సాంగ్స్ ఫస్ట్ చేసి ఫటాఫట్ పంపించేసాడు. సో దట్ ఈస్ హౌ ఐ మేడ్ Magician. డూ థింగ్స్ అని. సమ్ పీపుల్ హ్యావ్ దట్. నాకు You can I mean నాకు అనిపిస్తుంది, if you can like sweet talk, if you are a good talker, you can like get shit done, bro, like a lot. మామా స్వీట్ So టాకర్ it's a feel I can like మామా ఐ కెన్ బి ఎ స్వీట్ టాకర్, sweet యు ఆర్ talker స్మూత్ కూడా కాదు. టాకర్. Maybe You connection talk to genuine, yeah. But the problem is identifying what triggers you that will help me. Yeah. That is That RGV's is thing. important. Yeah. RGV is triggering millions of people on a daily basis. He knows the pulse. Yeah. I mean, you should be genuinely interested in other person's వాడు interests. సైకాట్రిస్ట్ అయి ఉంటే మాత్రం అన్లా అందరినీ అన్లవాడా. అందరినీ ఇట్లా సెట్ చేసేసి పంపించేస్తుండేనేమో. मुझे जो सही लगता है वो करता. సర్కార్ల డైలాగ్ అరే, అది ఎత్తిలా చూసింది ఇది he భయ్యా. convinced Amitabh Bachchan to do Puri Jagannath బాలీవుడ్ was shittiest movie ever. Which one? పూరి జగన్నాథ్ ఇక చార్మీతో సినిమా ఉంటుంది. Oh, సారీ పూరి జగన్నాథ్ సారీ అమితాబ్ బచ్చన్ అండ్ చార్మీతో ఒక మూవీ ఉంటుంది, ఆ బుడ్డా బుడ్డా హోగా తెరా.
నేను ఒకటే డైలాగ్ తో కానీ ఏమైంది కాకది ఇది ఇంది 2 వస్తుంది కదా ఇస్మార్ట్ శంకర్ డబల్ ఇస్మార్ట్ లైక్ అంటే డూ యూ థింక్ హీ విల్ కమ్ బ్యాక్ విత్ దట్? యా ఐ థింక్ సో. ఐ వాంట్ హిమ్ టు. ఐ డోంట్ నో బట్ ఐ వాంట్ హిమ్ టు. Why? అండ్ అవుతుందని అనిపిస్తుంది. వై డు యు వాంట్ హిమ్ టు? అదొక్కటి చెప్పు. పూరి జగన్నాథ్. యా ఐ లవ్ హిస్ మూవీస్ బ్రో. ఐ లవ్ దిస్ క్యారెక్టరైజేషన్స్, అసలు అమేజింగ్ క్యారెక్టరైజేషన్స్ నేను చూసిన వాటిల్లో. అండ్ ఆన్ పాయింట్. ఈవెన్ లైగరా? అదే చెప్తున్నా. అరే, Liger ఒకసారి సినిమా- రెండు సార్లు, అరే ఒక్కసారి ఒక సినిమా ఒకసారి రెండు సార్లు ఒక చెత్త సినిమా కాదురా. రావచ్చు. ఒక్క నిమిషం కానీ యూ షుడ్ నెవర్ ఫర్గెట్ వాట్ I don't care about Chetan ఇద్దరు సేమ్ బ్రదర్స్. ఎవరిని? అరే ఐ డోంట్ కేర్ అబౌట్ షిటీ మూవీ. యూ మేడ్ అ షిటీ మూవీ, ఐ అగ్రీ. యూ సా దట్ మూవీ, ఓకే. నువ్వు చూసినప్పుడు అన్నా అరే ఇది అంతా తేడా కొడుతుందిరా కొంచెం ఏనో మళ్ళా దే లైక్ ఫూల్డ్ పీపుల్ అనిపించింది నాకు. నువ్వు అంత ప్రమోషన్ నీకు అంత చూతే సినిమా చేసినావు అని తెలుసు నీకు, నువ్వు దాన్ని ఎట్లా ప్రమోట్ చేసినావు? అదేంట్రా ఆ Bro, ఒక్క ప్రమోషన్ నిమిషం, భయం bro. లేదు. ఒక్క నిమిషం. ప్రమోషన్ పెట్టే పైసలు కొంచెం ఇచ్చి అరే కొన్ని సీన్స్ ఎడిట్ చేద్దాం, కాదు, story కొంచెం tweak చేద్దాం. అంటే ఏమనుకుంటున్నావు ఏదన్నా చేస్తే ఒక సినిమా సెట్ అయిపోతుంది తర్వాత అయినా ఒక స్టేజ్ లో అని అనుకుంటున్నావు కదా. అరే మామా వన్స్ ఫెయిల్ మన నలుగురము యాక్చువల్ ముగ్గురం కాదు, అంటే నలుగురము. రొట్టెల సినిమాని ఇంకా సేవ్ చేయలేమంటారు. అరే ఒక్క నిమిషం, మన నలుగురికి నీ ఎక్స్పీరియన్స్ మొఖం. లేదు. ఒక్క నిమిషం. అరే, ఎవరన్నా తప్పిదారి ఎవరన్నా మంచి డైరెక్టర్ చూస్తే అరే మొడ్డగాలరా నీకు ఏం ఏం మాట్లాడుతున్నారా మీరు? డిస్క్లైమర్ కూడా చెప్పేస్తా. ఆడియన్స్ ఆగు ఆగు Can we మొడ్డగాలి not? కాదంటలేదు. ఆగు, కాదు. రేయ్, మొడ్డగాలు ఎందుకు? హాలీవుడ్ లో సినిమా తీస్తారు, అవును. సినిమా తీసిన తర్వాత టెస్ట్ స్క్రీన్ అవుతుంది సినిమాది. ఆ. దాంట్లో మొత్తం సినిమాలో తీసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని కట్ Normal- చేసి మళ్ళీ రీషూట్ భయ్యా జీ, నార్మల్ హలో భయ్యాజీ. ఫీడ్బ్యాక్. హలో. డిఫరెంట్ డయోస్పోరా బ్రో, హే బ్రో, yeah, హే బ్రో. మన బిగ్ బడ్జెట్ మూవీస్ కి అయితే మన దగ్గర కూడా అయితాయి. నీ మొ- ఒక్క నిమిషం, ఆ. మన దగ్గర కూడా అయితాయి. దీనికి కాలేదు. అయ్యి ఉంటది. ఆ, దాన్ని మళ్ళా? చేయాల్సిన చాలా బాగుంది కదా. దాన్ని చేయాల్సినంత చేసి ఉంటారు, చేయకుండా బయటకు వచ్చుంటారు. అరే ప్లీజ్, అది ఇర్రిపేరబుల్ ఏం తెలుసురా? రవి, అయిపోయి ఉంటది దాన్ని ఏం చేయలేరేమో. చూసిన ఏం చేస్తే బాగుంటుంది చెప్పరా. ఆ నత్తి తీసేస్తుండే. తర్వాత అయిపోయి సెట్ అయిపోయేదా? నో, నేను మైక్ టైసన్ తోని ఓకే దట్ ఈస్ ఫైన్. నో, ఐ వుడ్ హావ్ పుట్ క్లైమాక్స్ లా ఐ వుడ్ హావ్ పుట్ లైక్ ఇమోషనల్ థింగ్. బాగుందా? Climax తీసేసేరా నువ్వు చెప్పింది. వాడు విజయ్ దొరకొండ ఫిజిక్ ఒక్కటి మంచిగా ఉంది. సినిమాలో నాకేం నచ్చింది తెలుసా, విజయ్ దేవరకొండను ఒక లెవెల్ తీసుకపోయి అరే హీఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ అనేది చూపించింది. నాకేం నచ్చిందో చెప్పనా? వాట్ నాకేం నచ్చిందో చెప్పనా? వాళ్ళ మదర్కి వాడికి మధ్యలోని ఎమోషన్ నచ్చింది నాకు. అదొకటి వాళ్ళు అదొకటి ఇగ్నోర్ చేసారు సినిమాలో. యాక్చువల్గా వీడి అంటే మన విజయ్ క్యారెక్టరైజేషన్ కోసం అని అదే చెప్పి అంటున్నా నేను. అజయ్ అమ్మ నాన్న characterization తమిళమ్మ కోసం- ఈ ఫీల్ తెచ్చి ఉంటే ఆ సినిమాకి దట్ మూవీ సూపర్ హిట్. యా, కానీ మొత్తం ఆడు అనన్య పాండే మీద ఫోకస్ పెట్టిండు. ఆ చీప్ Bro, అది అననే పండే మీద అసలు కాదు, ఏదో ఫోకస్ ఉంది, కాదు, అంటే ఏమనుకుంటున్నావు వాళ్ళు ఏంది ఊరికే టైం పాస్ కి ఏదో రాసేసుకొని అన్ని కోట్లు. వెళ్ళి షూట్ చేసేస్తారు అనుకుంటున్నావు. అరే చాలా ఆలోచిస్తారు రా, కానీ చాలా ఆలోచిస్తారు. మనం చాలా ఎర్లీ స్టేజ్ లో ఉన్నాము. కానీ కరణ్ జోహార్ కి మనం సురుకు అందరం పడ్డది చాలా ఇలా early stage లో ఫిర్రక్. ఉన్నాము. నువ్వు ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోరా, నాకు సినిమా తీయడం రాదు, ఐ యాక్సెప్ట్. Hmm. ఓకేనా, నేను స్టోరీ రాయను, నేను డైరెక్ట్ చేయను, నేను ఇదే. బట్ ఐ నో Judge. బుల్షిట్ మూవీ వెన్ ఇట్స్ అ బుల్షిట్ You మూవీ. can I know like you a can be good a good movie from a judge. good movie. Yes, and yeah, I think అరే అరే you బేసిక్ have taste for. ఒక నిమిషం సపోర్ట్ ఆగు. చేస్తలేదు లైగర్ కి. స్టోరీ లైన్ అవన్నీ ఇంపార్టెంట్ రా. చాలా కాన్ఫిడెంట్ చెప్తున్నాడు రవి భాయ్. I have good taste for music movies అంటున్నావు. యా I can tell if it is I a know good that. movie or not. తుంబాడు చూసినా తుంబా చూసిన, సెక్సీ మూవీ కాదు. నాకు నచ్చలేదు. అవునా? Yeah, నాకు నచ్చలేదు. తుంబాడు అది అంటే ఇట్ ఇస్ టూ అర్థమైంది కదా. కాదు ఆ, ఐ ఇంకో డోంట్ సినిమా ఐ డు చెప్పరా? నాట్ వాచ్ అరే మూవీస్ బాహుబలి నచ్చలేదు కదా నీకు? యాంగ్షియస్. ఒక్క నిమిషం, బాహుబలి కూడా Oh, నచ్చలేదు yeah, కదా? సో అందుకని నేను చూడలేదు. చెప్పరా బాహుబలి కూడా నచ్చలేదు కదా? బాహుబలి నాకు అంత నచ్చలేదు. ఇట్ ఈస్ అ గుడ్ మూవీ, కానీ ఇట్ ఈస్ నాట్ యాజ్ గ్రేట్ యాజ్ పీపుల్. అంటే Ah. అంటే అరే మళ్ళా కమింగ్ ఫ్రమ్ అ సీన్, So what? నేను ఎందుకు నాకు బాహుబలి అరే ఇప్పుడు ఒక్కటి ఏముంటుంది అంటే ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. నాకు సినిమా బాహుబలి నేను ఫస్ట్ షో చూసినాం కదా అందరం. చూసినప్పుడు దానికంటే ముందే ఇట్ ఈస్ అ స్కేల్ మ్యాగ్నమ్ ఓపస్ అవన్నీ ఇచ్చేసారు కదరా. ఇన్ని కోట్లు, ఇన్ని సంవత్సరాలు, ఇంత టైం స్పెండ్ చేసి అంత ఉంది కదా. హైప్. నేను
హైప్ చేసిరు ఓకేనా. నేను మూవీ చూసినప్పుడు అంత టైం ఎందుకు వేస్ట్ చేసిరు అనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ అ మూవీ దట్ కుడ్ హీన్ అంటే 5 years అవసరం లేదు అట్లాంటి మూవీ దీనికి. దట్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఇఫ్ యూఆర్ స్పెండింగ్ దట్ కైండ్ ఆఫ్ మనీ, అంటే ఐ కెన్ సీ ద మనీ బీయింగ్ స్పెండ్, బట్ 5 years టైమ్ ఇస్ టూ లాంగ్. అండ్ ఇట్ వాజ్ లైక్ టిపికల్ ఏమైనా ఇండియన్ హీరో లైక్ ఫాదర్ని చంపేసిర్రు, కొడుకు వచ్చి రివెంజ్. బేస్ లైన్ ఇస్ దాట్ ఓన్లీ. You want to see what you'll come up with? నేను సి అగైన్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అ పాయింట్ ఆఫ్ వ్యూ. నేనేమేమి ఎక్స్పెక్ట్ చేసిన అంటే అరే బాహుబలి ఈ సంథింగ్ లైక్ ట్రాయ్, సంథింగ్ లైక్ గ్లాడియేటర్. వెన్ యూ స్పెండింగ్ దట్ కైండ్ ఆఫ్ మనీ, దట్ కైండ్ ఆఫ్ టైమ్, దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ అవుట్పుట్ దట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. నా ఎక్స్పెక్టేషన్స్ తప్పు. Do you It is like a good movie, it is- Kalki ట్రైలర్ నచ్చిందా? అంటే నాకు అర్థం కాదు. ఏది నేను ప్రిజుడిస్కి వచ్చిన అంటున్నా నేను. సి ఇఫ్ ఐ వాజ్ సమ్వన్ హూ డింట్ వాచ్, ఓకే. నువ్వు ఇండియన్ మూవీలో అలాంటివి చూడలేదు కదా. అరే నువ్వు ఇంకా హాలీవుడ్ తో కంపేర్ చేసుకుంటే ఇంకా తెలియదు. అరే నేను ఓకే ఫైన్ యూ మెన్షన్ దట్ మూవీ. హాలీవుడ్ అంటలేంట్రా. నేను బాహుబలి చూసేటప్పుడు నేను సినిమా చూస్తున్నా, ఇట్ ఈస్ నాట్ ఎక్సైటింగ్ మీరా. నాకు హాతి మేరే సాతి వాజ్ మోర్ ఎక్సైటింగ్. బాహుబలి ఈజ్ అ గుడ్ మూవీ. ఇట్ ఈస్, నేను ఇప్పుడు కూడా చూసి ఎంజాయ్ చేస్తా, బట్ ఇట్ ఈస్ నాట్ అ కల్ట్ మూవీ ఫర్ మీ. నీ cult movie ఆ? కాదు, నేనేం అట్లా అనట్లే. ఆ. ఐ లైక్ ద మూవీ, నాకు అంతే, నచ్చింది. అంతే. నేను ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ ఇట్. నువ్వు హైప్ తోని పోయినా నేను హైప్ తోని పోలేదు, నేను ఎంజాయ్ చేసిన అంతే. ఇప్పుడు నా కల్ట్ మూవీ అన్నా ఇంకో రాజమూవీ మూవీ సింగమలై ఐ లవ్. మాదిరి సింహాద్రి మామ అదిరా. ఆ మూవీ చూసేటప్పుడు ఆ పంచ్ అండ్ అరే ఒక్క నాకు- నిమిషం, those ఒక్క are the- నిమిషం. those are మనమందరం మాస్ మూవీ లవర్సే కదా. యా మాస్ మూవీలో 100% మాస్ మూవీ, మాస్ కమర్షియల్, 100 కమర్షియల్. డ్రామా గీమా అది ఇది అని కాదు. అంటే drama ఫస్ట్ థింగ్ ఇస్ మాస్ కమర్షియల్. మాస్ అంతే. మూవీ పక్కన పెడితే ఐ థింక్ లేదు నాకు a movie ఒక that can move you, drama man. factor ఉండాలి. A movie that can like అదే అంటున్నా. వి వాంట్ డ్రామా, వి వాంట్ ఫన్, వి వాంట్ డాన్స్, వి వాంట్ యాక్షన్, వి వాంట్ ఎవ్రీథింగ్ ఇన్ అ సెన్సిబుల్ ఫన్ సెన్సిబుల్ వే. అండ్ ఆల్సో మనం ఎంజాయ్ చేయాలి. యా అరే మస్తు ఉండేరా సినిమా, అంతే కదా. అంతే. అట్లా అని చెప్పి నువ్వు అన్నట్టు ఇందాక స్వయం కృషి వాజ్ మోర్ లైక్ కల్ట్, ఇట్లా ఫుల్ డ్రామా కల్ట్ కాదు. ఇంటెన్స్ మూవీ అది. అంటే సారీ, ఫస్ట్ ఇంద్ర ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అదే, మూవీ ఆఫ్ exactly. చిరంజీవి. ఇఫ్ సెకండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ వన్ టీవీ, సడన్ గా ఇంద్ర వచ్చింది, స్వయం నేను కృషి వచ్చింది. నేను ఇంద్ర చూస్తా. ఒకటే సార్ ఇంద్ర చూస్తా. నేను కూడా అదే, Yes. నేను కూడా ఇంద్ర చూస్తా. నాకు స్వయం కృషి కూడా ఇష్టం, కానీ నేను ఇంద్ర చూస్తా. yeah. ఓకే, అంతే కదా. అంతే. మనం అందరం అదే పేజ్లో ఉన్నాం. అదే పేరు. అట్లా కన్సిడర్ చేసుకుంటే ఆ. బాహుబలి డెఫినెట్లీ డిడ్ అ గ్రేట్ జాబ్ ఫర్ మీ. నేను చూసినప్పుడు ఆ. మస్తు ఎంజాయ్ చేసిన. నాకు Reality బాహుబలి నాకు అర్థమైపోయింది. చూడంగానే నేను బాహుబలి చూస్తే నాకు గ్లాడియేటర్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిపోయినారా నేను. దట్ Gladiator చూస్తే కాదు, నీకు గ్లాడియేటర్ చూస్తే ఏ ఫీలింగ్ వచ్చింది? అరే గ్లాడియేటర్ ఇస్ మ్యాగ్నమ్ ఒప్పొస్రా అది. అది ఇక నువ్వు నాకు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీస్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే గాడ్ ఫాదర్, స్కార్ ఫేస్, ఇక నువ్వు కూడా పెట్టుకున్నావు కదా, గ్లాడియేటర్. అరే ఆ సినిమాటిక్ బ్రిలియన్స్ రా, దట్ ఈస్ ద బ్రిలియన్స్ అంటే నా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండేనేమో రాజమౌళికి. ఎందుకంటే రాజమౌళి మూవీ అంటే నాకు సై చాలా ఇష్టం. అది స్టూడెంట్ నెంబర్ 1 నాకు అంత ఇది కాలే, ఎందుకంటే ఐ సా చెన్నకేశవ రెడ్డి, ఐ సా ఇంద్ర. సో ఆ లైన్స్లో అంతా నన్ను ఇంప్రెస్ చేయలేదు. బట్ సింహాద్రి మ్యాన్ బ్రో, సింహాద్రి డౌటే లేదు. అయితే గ్రాఫిక్స్ లకు Amazing పోద్దంటూ రాజమౌళి గ్రాఫిక్స్ లకు పోవద్దు, తీయు మంచి సినిమా లే, అట్లా అనొద్దు. ఈగ అరే ఈగ ఈగ Very- I love క్రేజీ Iga. మూవీ అసలు.